నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. పివి నరసింహారావు గారు అంటే పేరు తలుచుకుంటేనే భారతీయులు పులకించవలసినటువంటి వ్యక్తి. ఆ పేరులో గొప్పదనం ఉందా, లేదంటే ఆ పేరు ఆయనకి వాళ్ళ నాన్నగారు వాళ్ళు తెలిసి పెట్టారా మనకు తెలియదు. కానీ అడవికి రాజు సింహం అంటాం, భారతదేశానికి రాజు నరసింహారావు గారు. భారతదేశాన్ని ఎంతోమంది ప్రధానులు పరిపాలించినప్పటికీ అందరూ ఎవరు చేసే కృషి వాళ్ళు చేసినా కూడా మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత 9వ ప్రధానిగా వచ్చినటువంటి పివి నరసింహారావు గారు చేసిన ఆర్థిక సంస్కరణలు ముఖ్యంగా అందరం అదే చెప్పుకుంటాం. కాబట్టి పివి గారికి ముందు పివి గారికి తర్వాత అనే స్థాయికి తీసుకొచ్చిన ఒక మౌని. ఎప్పుడు కూడా బయట తను చెప్పుకోవడం మనకు తెలియదు. ఏ స్పీచుల్లోనూ కూడా నేను అది చేశాను ఇది చేశానని చెప్పుకునే లక్షణం లేనటువంటి అతి సామాన్యంగా జీవించిన వ్యక్తి పివి నరసింహారావు గారు. ఇవాళ పివి నరసింహారావు గారి గురించి వాళ్ళ అబ్బాయి పివి ప్రభాకర్ రావు గారితో ఒక తండ్రిగా ఇంటి దగ్గర ఎలా ఉండేవారు, ఒక ప్రధానిగా ఎలా ఉన్నారో అందరికీ తెలుసు, చాలా పుస్తకాలు వస్తున్నాయి. తండ్రిగా ఎలా ఉన్నారు అనేది పిల్లలు చెప్తే తప్పించి తెలియదు మనకి. అందుకని వాళ్ళ ప్రభాకర్ రావు గారితో పివి గారు తండ్రిగా అనే విషయం మీద మాట్లాడదాం. ప్రభాకర్ రావు గారు చాలా నమస్తే. చాలా చాలా సంతోషం ముందర మిమ్మల్ని కలవడం. చాలా సంతోషం. ఎందుకంటే కొంతమంది మహానుభావులకి పిల్లలుగా పుట్టడం అంటే మనం కూడా ఏదో జన్మలో పుణ్యం చేసి ఉండాలి తప్పనిసరి. ఖచ్చితంగానండి. అలాగే మంచి పిల్లలు పుట్టాలంటే తల్లిదండ్రులు కూడా కృషి చేయాలని అనుకుంటాం. మంచి ఆచరణది ప్రజలు నిర్ణయించాలి తప్ప. అది అంటే తల్లిదండ్రులు సంతోషపడేలాగా అంటున్నాను, ప్రజల గురించి అనే. మీరు మొత్తం నేను చూసినంత వరకు 8 మంది పిల్లలు అన్నారు. మీరు తర్వాత అమ్మగారు సత్యమ్మ గారు. అంటే నేను చూసినంత వరకు అమ్మగారు చాలా తొందరగా గతించారు. అప్పటి నుంచి నాన్నగారు మిమ్మల్ని ఎట్లా పెంచుకొచ్చారండి? అంటే చిన్నప్పటి నుండి కూడా ఇంటి వ్యవహారాలని మా అమ్మగారు చూసేవారు. నాయనగారితో ఇంటరాక్షన్స్ చాలా తక్కువ. అంటే ఆయన అంటే నా పుట్టుకంటే ముందే 40s ఆయన నిజాం వ్యతిరేక పోరాటంలో చాలా ఉధృతంగా పాల్గొన్నారు. అది అందరికి తెలిసిన విషయమే. ఆ క్రమంలోనే ఆయన ఏమిటంటే పాలిటిక్స్ పట్ల ఆయనకు ఆకర్షితులయ్యారు. ఇక పాలిటిక్స్ అయితే జీవితంగా మార్చుకున్నారు. అప్పుడప్పుడు మేము 2 నెలలకు 3 నెలలకు ఒకసారి చూసేవాళ్ళం. అలాంటి పరిస్థితి విజిటింగ్ ఫాదర్ లాగా మా పరిస్థితి ఉండింది. అంటే అలాంటి డిమాండ్ ఆ కాలంలో అలా ఉండింది. అంటే ఆల్ ద టైమ్ హీ హ్యాడ్ టు బీ దేర్ విత్ ద పీపుల్. తర్వాత అన్ని విషయాలు మదర్ సపోర్ట్ ఉండింది కాబట్టి సో హీ కుడ్ డూ దట్, హీ కుడ్ అఫోర్డ్ టు డూ దాట్. మదర్ ఎప్పుడైతే పరంపదించిందో, when I was 14 years she passed away. I was doing my intermediate. ఆ తర్వాత విదిన్ 1-2 yearsలోనే చీఫ్ మినిస్టర్ అయ్యారు. బహుశా మేమంతా కలుసున్నది 1961 to 1973. అంటే నేను ఐఎమ్ 68 నౌ. సో ఈ మొత్తం 68 సంవత్సరాల్లో మా కుటుంబం అంతా కలిసి ఉన్నది మాత్రం ఈ 12 సంవత్సరాలు మాత్రమే. తర్వాత 73 తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళారు, మేము హైదరాబాద్లో ఉండిపోయాము. మేము వంగర్లో మా ఊర్లో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్కి వచ్చారు. దొంగ ఆట ఆయన అయిపోయింది మొత్తాన్ని. అంతకుముందు ఆయన నాగ్పూర్లో ఉండేవారు. సో ఇలా కలిసి ఉండడం చాలా తక్కువ సమయం ఉండింది. నేను 12 years is nothing in a span of 68 years. But what I would like to say is, ఆయన ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎప్పుడు కూడా నేను మీతో ఉన్నా అని ఒక భరోసా మాత్రం ఇచ్చాడు. సంథింగ్ వెరీ గ్రేట్ ఆఫ్ ఎ పర్సన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ వర్క్ లోడ్. పాలిటిక్స్లో చాలా బిజీగా అంటే మార్నింగ్ టిల్ ఈవినింగ్ రోజు 12 నుండి 14 గంటలు పనిచేయడానికి అలవాటు. అయినా తప్పకుండా ఆయన ఏదో సమయంలో మాట్లాడేవారు ఫోన్లో. ఇప్పుడంటే ఏదో సెల్ ఫోన్స్ అవి వచ్చాయి, ట్రంక్ కాల్ బుకింగ్, లేక మేము వెళ్ళము, లేక ఎవరినైనా పంపించి మా జీవిత విశేషాలు, మాకు కావాల్సిన విషయాలని కనుక్కునేవారు అనమాట. సో హి వాజ్ ఆల్వేస్ దేర్ విత్ అస్, trying to give support wherever required. అట్లని నెవర్ యూస్ టు కమ్ అండ్ ఇంపోజ్ హిమ్సెల్ఫ్ ఆన్ us. కరెక్ట్. మా జీవితంలో మేము ఏం చేసినా
ప్యూర్లీ ఆన్ అవర్ ఓన్ డిసిషన్స్. మా చిన్నప్పుడే నాన్నగారు చెప్పారు, దిస్ ఈజ్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు ఫెండ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఐ వోంట్ ఇంపోజ్ మై సెల్ఫ్ ఆన్ యూ. అట్లని ఐ వోంట్ సపోర్ట్ యూ అనేది కాదు, తప్పకుండా నేను ఎవర్ రిక్వైర్డ్ ఐఎమ్ దేర్, బట్ యూ టేక్ యువర్ ఓన్ డిసిషన్. ఎవరి సొంత అభిప్రాయం వాళ్ళకి సొంత గౌరవించారు అనమాట. అది మాకు చిన్నప్పటి నుండి ఆ స్వాతంత్రం మాకు ఇచ్చారు. బహుశా దాట్స్ వన్ రీజన్ ఈరోజు మా రంగాల్లో మేము ఆయన స్థాయికి ఎదకపోయినా ఒక స్థాయికి చేరారు. డన్ వెల్ ఇన్ అవర్ లైఫ్. అయితే ఆయనకి 10 ఏళ్లకే పెళ్లి అయిపోయిందన్నారు కదా, మరి వివాహం అయ్యాక అది చదువుకున్నప్పుడు అమ్మగారు అది ఎక్కడున్నారు అప్పుడు? ఆవిడ ఇంకా చిన్నపిల్లవారు, 7 ఏళ్ళు 8 ఏళ్ళు. అవునండి, ఇంట్లోనే ఉండేవారు, వంగర్లోనే ఉండేవారు. అప్పుడు మా నాయనమ్మ గారు బతికి ఉండేవారు. సో ఇప్పుడు అక్కడే ఉండేవారు ఇంట్లో. పిల్లలు పుట్టిన తర్వాత షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద అగ్రికల్చర్, వ్యవసాయం, పిల్లల్ని చూసుకోవడంలో సతమతమయ్యేది ఆవిడ. సో దాట్ ఈస్ వన్ ఫెసిలిటీ విచ్ మై, అంటే ఇండైరెక్ట్ కాంట్రిబ్యూషన్ టు మై ఫాదర్స్ గ్రోత్ అని చెప్పాలి. కరెక్ట్. సో అక్కడే హైదరాబాద్ వంగర్లోనే ఉండేవారండి. ఇప్పుడు అందరూ మీరు 8 మంది బాగా చదువుకున్నారు. అవునండి. మీరు డిగ్రీలు తీసుకునేటప్పుడు కానీ, లేకపోతే మిమ్మల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు కానీ ఆయన రావాల్సి వచ్చేదా? మీ ఫీజులు మీరు కట్టుకోవడం, మీరే వెళ్ళిపోయారు? చెప్పాను కదండి, ఫుల్ స్వాతంత్రం మాకే. అదే ఫీజు కట్టడానికి కూడా వచ్చేవారు కదా, జాయిన్ చేయడానికి కానీ? అంటే టైం లేదు కదా. ఇప్పుడు వెన్ యూ ఆర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్, ఒక లైఫ్లో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి. ఇది ప్లస్ అని అంటామా మైనస్ అంటా నాకు తెలియదు, కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఈ వ్యవస్థ. తల్లిదండ్రులు వెళ్ళడం, కట్టడం, ఓవర్ పొజిసివ్, ఒక మార్కు తక్కువ రాగానే వెళ్ళి టీచర్లతో పోట్లాడడం. అవునండి. అది ఆ కాలంలో, అంటే ఇట్స్ నాట్ పర్టికులర్ ఓన్లీ టు అవర్ ఫ్యామిలీ, మెజారిటీ అలా ఉండేవారు, అందరూ అలాగే ఉండేవారు. అండ్ మై ఫాదర్ వాజ్ నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. సో అందరి ఇళ్లలో ఉన్నట్టుగానే మా ఇంట్లో కూడా వీఆర్ ఆల్ ట్రైన్ టు బీ ఇండిపెండెంట్. మీ మ్యారేజెస్ విషయంలో ఆయన అరేంజ్డా, లేకపోతే మీరెంత మీరు పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకున్నారా? అంతా అరేంజ్డ్ మ్యారేజెస్. మొత్తం 8 మందికి. 8 మందికి. నా గురించి అంటారు, మా వైఫ్ ఈస్ అ కన్నడిగా. సో సెటిల్డ్ ఇన్ వరంగల్, బట్ షీ నోస్ మోర్ తెలుగు దెన్ ఆల్ ఆఫ్ us. మాకంటే కూడా మంచి తెలుగు మాట్లాడగలదు. కానీ ఏదో కన్నడ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఏదో ప్రేమ వివాహం అనుకున్నారు, కానీ అదేం లేదు. ఏదో ప్యూర్లీ అరేంజ్డ్ మ్యారేజ్. అది మా మధ్యవర్తులు మాకు తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పారు, సంబంధం చెప్పారు, లైక్ టీచర్. సో దట్స్ హౌ వి గాట్ మ్యారీడ్. తర్వాత పివి గారు ప్రధానమంత్రిగా ఈ ఆర్థిక సంస్కరణల కంటే కూడా ముందుగా సాహిత్యం బాగా అభిలాష ఆయన. ఎప్పుడైనా ఆయన పుస్తకాలు చదివినప్పుడు కానీ, లేదంటే రామాయణం, భారతం, భాగవతం తప్పనిసరిగా చదువుతారు. భాగవతం పద్యాలు నేర్పడం కానీ అది ఎప్పుడైనా ఉండేదా మీకు? అసలు అది ఉండేది కాదా? ఫాదర్ నేర్పడం కంటే మా చిన్నాయన గారు మాధవరావు గారు ఉండేవారు. ఆయనకి లాస్ట్ ఇట్ ఐస్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన మసూచుకొని వచ్చి కళ్ళు పోయాయి. కానీ అద్భుతంగా ఆయన తెలుగు లిటరేచర్ మీద పట్టు ఉండేది అన్నమాట. ఆయన మాకు నేర్పించేవారు. సుమతి అంటే ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబంలో ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు తండ్రి బిజీగా ఉంటే చిన్న టేక్ ఓవర్. అలా మాకు కొంచెం తెలుగు లిటరేచర్ పట్ల కొంత మాకు అభిరుచి కలిగిందంటే ఖచ్చితంగా మా చిన్నాయన గారి కాంట్రిబ్యూషన్ అని చెప్పాలి అనమాట. సో ఫాదర్ ఎప్పుడు ఇది చేయమని కానీ అది చేయొద్దని, రెండు చెప్పుకోవాలి. ఇది చేయాలి అని చెప్పలేదు, ఇది చేయొద్దు అని చెప్పలేదు. యువర్ డిసిషన్. మంచి అయితే ఇట్ యువర్ క్రెడిట్, చెడు జరిగితే యూ బేర్ ఇట్. దిస్ హెస్ బీన్ హిస్ పాలసీ. రెండింటికి మనమే బాధ్యులం, ఆయనకి సంబంధం లేదు. అంటే అది దట్స్ ఎ గ్రేట్ ఫిలాసఫీ. వెనకాలే పడి ఇదెందుకు చేసావు, అదెందుకు చేసావు అని క్వశ్చన్. విల్ నెవర్ బి ఏబుల్ టు టేక్ ఎ డిసిషన్ అండి. నేను అందరికీ అదే చెప్తుంటాను. మా పిల్లలు ఇదేం చేయాలి నాన్న, ఇదేం చేయాలి నాన్న అంటే, డోంట్ ఆస్క్ మీ. వీ ఓన్లీ ప్లే ద రోల్ ఆఫ్ సపోర్ట్. కరెక్ట్. మీకు ఏదైనా సపోర్ట్ కావాలి నేను ఇస్తాను, డిసిషన్ యోర్స్. వాళ్ళ దానికి వాళ్ళే బాధ్యులు అయితే హ్యాపీగా ఉంటుంది. తర్వాత మనకి బాగా తెలుసు జ్ఞానపీఠ అవార్డు వచ్చిన విశ్వనాథ సత్యనారాయణ గారిది 1000 పడగల్ని
నాన్నగారు అది హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు సహస్రపాణి. అవును, అవును. అది రాస్తున్నప్పుడు మీరేనా, అంటే మీకు తెలుసా అది నాన్నగారు అయ్యో రాసుకోవడం రాష్ట్ర 67-68 ప్రాంతంలో ఆ, ఒక పిఏ ఉండేవాడండి, ఆయన పేరు కాళీదాస్. ఆ, ఆయన స్పెషల్గా పిలిపించుకున్నాడు ఆయన, అంటే హిందీలో ఆయన చాలా అద్భుతమైన కృషి చేసినవాడు. ఆయన అంటే ఆ కాలంలో హిందీ టైపింగ్ అంటే కష్టం కదా, కష్టం అండి. స్పెషల్ స్కిల్స్ అవసరం. సో ఈయన స్పెషల్గా హిందీ ప్రచార సభను పిలిపించుకున్నాడు ఆయన. ఈయన డిక్టేట్ చేసేవారు, ఆయన టైప్ చేసేవారు. సో మేము చిన్నపిల్లన్నప్పటికీ 10-12 సంవత్సరాలు, ఆయన కొన్ని ఫాదర్ వాడిన పదాలకి ఆ నిఘంటువు చూసి అది చూసేవారు అనమాట. ఏమిటన్నారు నాకు అర్థం కావట్లేదు. अरे मैं हिंदी जानता हूँ, मैं हिंदी में प्रवीण हूँ, लेकिन जो शब्द इस्तेमाल करते हैं ना आपके पिताजी, मैं तो कभी सुना नहीं అని అదే నిఘంటు చూసి, అంటే అంత హిందీలో కూడా అంత పట్టుంది. కానీ కారణం కూడా ఉంది అది ట్రాన్స్లేట్ చేయడానికి. మీకు తెలుసో తెలియదు కానీ చాలా కాలం వరకు ఢిల్లీలో దక్షిణ భారతీయులు అంటే మద్రాసీలు. అవునండి. అంటే మనకు తెలుగు వాళ్ళకు సంస్కృతి ఉంది, ఒక కట్టుబాటు ఉంది, ఒక వీ హ్యావ్ అవర్ ఓన్ ఐడెంటిటీ, సంస్కృతి, మనకు సంప్రదాయాలు తెలియదు వాళ్ళకి. మీరు 1000 పడగలు చెబితే అసలు 16 అణాల తెలుగుదనం మీకు దాంట్లో కనబడుతుంది. దాట్ ఈస్ వన్ రీజన్. అది ట్రాన్స్లేట్ చేసి అసలు మన సంస్కృతి, తెలుగు వాళ్ళ సంస్కృతి ఏంటి ఉత్తర భారతీయులకి తెలిసి వస్తుందన్న ఉద్దేశంతో ట్రాన్స్లేట్ చేశారండి. దాని తర్వాతనే అసలు తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ప్రత్యేకమైన సంస్కృతి ఉంది, వారి భాష వేరు, వారి కట్టుబాట్లు వేరు, వాళ్ళ ఆహార్యం వేరు, ఆహారం వేరు అన్న సంగతి అప్పుడు తెలిసింది ప్రపంచానికి. చర్చ మొదలైంది. చర్చ, ఓకే. అప్పటి వరకు అది కూడా లేదు. అంటే ఇది రాసేటప్పుడు ఎప్పుడైనా విశ్వనాథ సత్యనారాయణ గారిని కలిసారు? చాలాసార్లు కలిసేవారు, చాలాసార్లు. దే హ్యాడ్ ట్రెమెండస్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్. ఇప్పుడు కరీంనగర్లో వారు ప్రిన్సిపల్గా పనిచేశారు. అవునండి, అవునండి. ఆ సందర్భంగా చాలాసార్లు చీఫ్ గెస్ట్గా ఫాదర్ వెళ్ళారు, ఆయన్ని చాలా గౌరవించేవారు. వారు కూడా మా ఇంటికి వచ్చేవారు. తిరిగి ఒకరంటే ఒకరి అమితమైన ప్రేమ, గౌరవం కూడా. అది తెలుగు వారికి జ్ఞానపీఠ రావడం కూడా నాన్నగారు ప్రధాన కారణం కదా. రావాలని, తప్పకుండా రావాలని చాలా గట్టి ప్రయత్నం చేశారు. తర్వాత మళ్ళీ మన శ్రీనారాయణ రెడ్డి గారి సమయంలో కూడా ఫాదరే చాలా 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 అంటే చాలా ఎఫర్ట్ పెట్టి తెప్పించారు అన్నప్పుడు. అదే, అంటే తెలుగు సాహిత్యం మీద ఆయనకు ఒకటి బాగాను, మీరు చెప్పినట్టుగా హిందీలో కూడా అంత సమానంగా. ఇంకా వేరే ఏ భాషల్లో ఏమైనా రాశారండి పుస్తకాలు నాన్నగారు? అక్కడే ఉన్నాయి పుస్తకాలు. మన మరాఠీ నుండి హిందీలోకి రాశారు, తెలుగులోకి రాశారు. అబలా జీవితం అని, హరినారాయణ నాప్టే అని చాలా పెద్ద లిటరీ ఫిగర్ ఇన్ మరాఠీ. ఆ పుస్తకాన్ని మన తెలుగులో అనువాదించారు. అలాగే ఇన్సైడర్ తర్వాత మనకి దీంట్లో కూడా కింద ఇంకో స్పైరల్ బైండ్ ఒకటి ఉంది, మీకు కనబడుతుంది. అది ఇన్సైడర్ 2 ఇప్పుడు పబ్లిష్ కాలేదా? ఓకే, ఓకే. అతి త్వరలో అది పబ్లిష్ అవుతుంది. తర్వాత మధ్యలో ఇంకోటి ఎల్లో కలర్లో ఉంది, అది అయోధ్య. అంటే ఆయన జీవితంలో దీని మీద చాలా కృషి చేసి, అయోధ్య ఆయన చేసినంత కృషి బహుశా ఎవరు చేయలేదను. 2 సంవత్సరాలు దాని మీదనే ఒక తపస్సులా చేశాడు, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని. సరే, అల్టిమేట్గా గాడ్ విల్డ్ ఇన్ ఎ డిఫరెంట్ వే అనుకోండి. కానీ అంటే ఆ ఘటనాక్రమాలన్నీ ఎట్లా జరిగింది, ఏం జరిగింది అని నేపథ్యం ఏంటి, ఏం చేయాల్సి ఉండింది, ఎవరేం చేస్తే దానికి ప్రాబ్లమ్ సొల్యూషన్ వచ్చేది, అందరూ ఎలా తొందరపడ్డారు అని ఆ పుస్తకంలో అన్ని వివరంగా రాశారు. అది ఎప్పుడు పబ్లిష్ చేశానంటే వారు పోయిన తర్వాత. అంటే స్పెసిఫిక్గా చెప్పారు నాకు, నేనుంత కాలం అది పబ్లిష్ కాకూడదు, ఎందుకంటే ఎల్బరాన్ కమిషన్ ఇంకా ఉంది, దిస్ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, నేను రాసింది ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయడం నాకు ఇష్టం లేదు. ఈ లోపల ఆయన కమిషన్ రిపోర్ట్ వచ్చింది అనుకుని పర్వాలేదు, ఈ లోపల నేనే పోయాను అనుకో, ఆ తర్వాత యూ కెన్ పబ్లిష్ ఇట్. అంటే ఆ పుస్తక విషయంలో కూడా అంత బాధ్యత తీసుకున్నారు. 2005లో నేను అది పబ్లిష్ చేయించానండి. దాదాపు 2 లక్షల కాపీస్ పోయాయండి. అంటే వేరు లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేస్తున్నారు.
2010లోనో 11లోనో అది టేబుల్ చేశాడు లిబర్హాన్ కమిషన్ రిపోర్ట్ పార్లమెంట్లో. మీరు అప్పటిది టీవీ చూస్తే క్లిప్పింగ్స్ చూస్తే దాదాపు 60-70% ఆఫ్ ద పార్లమెంటేరియన్స్ లోపలికి వెళ్తున్నాడు వీరి బుక్ తీసుకుని వెళ్తున్నారు అనమాట. అంటే డిస్కషన్ గట్టి అంత థరోగా వేశారు అనమాట. మోస్ట్ అథెంటిక్ అంటే ఒక ప్రైమ్ మినిస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది ఈ విషయంలో అనేది చాలా అద్భుతంగా రాశారు. అండ్ ఆయన చెప్పింది ఆల్మోస్ట్ 99% లిబర్హాన్ కమిషన్లో కూడా అదే మెన్షన్ చేశారు. అండ్ ఈ వాజ్ గివెన్ క్లీన్ చిట్ మీకు అని తెలిసి. అవునండి. అంటే ఇప్పుడు మాకు అనిపిస్తుంది అంటే మన పొలిటికల్గా అని కాదు కానీ ఆయన వ్యక్తిగతంగా ఆయన సంస్కరణలు తీసుకురావడానికి ముందర ప్రపంచం అంతా కూడా రెసిషన్లోకి వెళ్ళిపోతుందని భయపడ్డారు అన్ని దేశాలు కూడా. చాలామందికి ఉద్యోగాలు కూడా పోయాయి. ఆ టైంలో మోస్ట్ రెస్పాన్సిబుల్గా తీసుకుని ఆయన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. నిజంగా భారతదేశం ఈరోజు కూడా ఆయన పోయిన తర్వాత ఇన్నేళ్లకు కూడా ఇంకా మనం చాలా అంటే ఎకనామికల్గా డౌన్ అయిపోకుండా ఉండడానికి ఆయన తీసుకొచ్చిన సంస్కరణలే కారణం. తర్వాత మనకి తెలిసినంత వరకు వాజ్పేయి గారు, మన్మోహన్ సింగ్ గారు కూడా ఇంప్లిమెంట్ చేశారనే మనం చదువుకున్నాం. ఆ తర్వాత పివి గారిని మర్చిపోతూ అంటే ప్రజలు అనటం లేదండి, నేను ఏ పార్టీలో అయితే ఆయన వచ్చారు తగినంత గౌరవం ఇవ్వకుండా, అంటే మనం ముఖ్యంగా అందరూ చర్చించిన మాట నేను కూడా ఈరోజు అడుగుతున్నాను. ఆయన పోకముందరే భారతరత్న ఇవ్వాలి. అట్లీస్ట్ ఆయన పోనికి అది కూడా కాదు, సెంటినరీ సందర్భంగా ఆయన భారతరత్న ఎవ్వరి రికమెండేషన్ లేకుండా ఇవ్వవలసిన వ్యక్తి. ఆ రాకపోవడం ఇంకా రాకపోవడానికి మీకు ఎట్లా అనిపిస్తుంది? విధంగా అంటే నేను మిమ్మల్ని అబ్బాయిగా అడగట్లా, ఒక ఇండియన్ గానే అడుగుతున్నాను. నేను అబ్బాయి లాగానే నేను రియాక్ట్ కావట్లేదు, నేను ఒక ఇండియన్ లాగానే అవుతున్నాను. ఎందుకంటే ఈ భారతరత్న ఇవ్వడానికి క్రైటీరియన్ ఏమిటో ఒకసారి మనం ఆలోచించాలి. ద పర్సన్ హూ మేక్స్ డిఫరెన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్, అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలని నా ఉద్దేశం. ఎవరి వల్ల అయితే చేంజ్ మీరు ఇప్పుడే అన్నారు ఇందాక, బిఫోర్ హిమ్ ఆఫ్టర్ హిమ్. అవునండి. అంత గ్రేట్ కాంట్రిబ్యూషన్స్ చేసిన మనిషికి ఇవ్వడం అనేది ఒక విధంగా బాధాకరమే. మరి రీసెంట్గా అంటే ఒక 1 year క్రితం అమెరికా నుండి దాదాపు 90 అసోసియేషన్స్ వాళ్ళు అందరూ కలిసికట్టుగా ప్రధానమంత్రి కూడా రాశారు, మోస్ట్ డిజర్వింగ్ పర్సన్. అందరు ఆశ్చర్యపోతున్నారు ఎందుకు ఇవ్వట్లేదు అని. ఇక్కడే మీ ఇండియాలోనే కాదు, ప్రపంచ దేశాలు అనుకుంటున్నారు ఎంత త్వరగా ఇస్తే అంత మంచిదని వాళ్ళు కూడా రాశారు. సరే ఇక్కడ నుండి సరే తెలంగాణ గవర్నమెంట్ పంపించింది, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళ రికమెండేషన్ అంటే రెజల్యూషన్స్, మీరు ఇవ్వాలి అని కాదు, ఇస్తే బాగుంటుంది అని వాళ్ళ వెళ్ళక్కర్లేదు అసలు, ఇలాంటివన్నీ అవసరం లేదు. కానీ వాళ్ళ వంతుగా ఐ మీన్ వి ఆల్సో వాంట్ ఇట్ దిస్ టు హ్యాపన్ అన్న ఉద్దేశంతో వీళ్ళు కూడా పంపించారు అన్నమాట. మరి కారణాలు మాత్రం ఇప్పుడు ఇస్తే ఆశ్చర్యపోయే వాళ్ళు ఎవరు లేరు, ఆనందపడేవాళ్ళే, ఇవ్వకపోతే ఆశ్చర్యపడుతున్నారు అంత. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ బీటింగ్ ఎవ్రీబడీస్ ఇమాజినేషన్. అది మాత్రం కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు IMFలో పనిచేసినటువంటి రఘురామరాజన్ గారు కానీ మిగిలిన వాళ్ళు గవర్నర్ స్థాయి, ఎందుకంటే వాళ్ళకి ఎకనామికల్గా ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. నార్మల్ పొలిటీషియన్స్కి అవన్నీ తెలియవు, కానీ అంత స్థాయి వాళ్ళు ఎవరిని అడిగినా కూడా హీ డిజర్వ్స్ అనేది, అంటే ఆ స్థాయి వాళ్ళని చెప్తున్నాను, కింద స్థాయి వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి. కింది స్థాయి వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రజల దగ్గర నుండి వస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే మీరు మన సోషల్ మీడియాలో చూడండి, పివి గారు ఫోటో పెట్టగానే ఎక్కడ ఏ దేశంలో ఎక్కడ పెట్టినా ఒక 100 కామెంట్లు వస్తాయండి. హీ డిజర్వ్స్ భారతరత్న, వై ఈజ్ ఇట్ నాట్ బీయింగ్ గివెన్. ఈ క్వశ్చన్ ప్రతిసారి అడుగుతారండి, అందరూ అడుగుతారు. అండ్ ప్రజల్లో ఏంటంటే ఇప్పుడు దైనందిన జీవితంలో ఆయన సంస్కరణలు కింద ఎఫెక్ట్ అందరికీ తెలుస్తూ ఉంది. సెల్ ఫోన్లు పట్టుకుంటే పివి గారు కనబడతారు, ఒక మంచి కార్ కనబడతా ఉన్నట్టు పివి గారు కనబడతారు, మంచి హైవేస్ కనబడి అంటే పివి గారు కనబడతారు, అన్ని చోట్ల ఉన్నారు ప్రస్తుతం. కాబట్టి ఎవ్రీబడి ఈస్ ట్రేసింగ్ బ్యాక్. ఎప్పటి నుండి ఇదంతా అవుతుంది? 25 సంవత్సరాల నుండి అవుతుంది. దానికి బాధ్యులు ఎవరు? పివి నరసింహారావు గారు. మరి ఆయనకి ఎందుకు ఇవ్వట్లేదు? వై సో మెనీ పీపుల్, అదర్ పీపుల్ ఆర్, దాని తర్వాత కూడా 5-6 ఇచ్చారు, మరి అందరికీ ఇస్తున్నారు, మరి ఈయనకి ఎందుకు ఇవ్వట్లేదు? ఈయన చేసిన తప్పేమిటి?
ఇలాంటి ప్రశ్నలన్నీ తెలుగువాడిగా పుట్టడమే తప్పంటున్నారు కదా అందరూ. అయి ఉంటుందేమో తెలియదు. ఎందుకంటే ఇక్కడ అసందర్భం అయినా కానీ చెప్తున్నాము, పివి నరసింహారావు గారితో పాటు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారికి కూడా రావాలని అందరూ కోరుకున్నారు. ఎన్టీ రామారావు గారు కూడా ఎన్టీ రామారావు గారికి ఇవన్నీ కూడా రాకపోవడం అంటే మీరు అన్నట్టుగా ఒక టర్న్ చేసిన వాళ్ళు, అదే మనం ఆ పాయింటే అనుకుంటున్నాం. అదే ముఖ్య కారణం కావాలి. ఒక చేంజ్ తీసుకొచ్చిన వాళ్ళందరికీ రావాలనుకుంటుంటే సరే, అది భగవంతుడు ఇచ్చి అనుకోండి. అయితే ఇక్కడ ఇదే సందర్భంలో మనం మీరు ఈ పుస్తకాలు అవన్నీ గురించి చెప్తున్నారు, డాక్యుమెంటరీ కూడా ఏదో వస్తుంది అంటారు. అయితే నేను ఇందాక ఒకసారి ఇక్కడ చదివితే వాళ్ళు 1992 స్కామ్ అనే ఒకటి వెబ్ సిరీస్ తీశారు. అవునండి. అందులో పివి గారి గురించి ఏదో కామెంట్ చేశారంటే నేను చూడలేదు. దాంట్లో కింద వాళ్ళు ఎవరు రాశారంటే కామెంట్, దీనిని ఎందుకు పివి నరసింహారావు గారి గురించి ఇట్లా తీస్తే తెలుగు వాళ్ళు ఎవరు ఎందుకు ప్రశ్నించట్లేదు అని అడిగారు. దాని గురించి మీరు విన్నారా అసలు? అది అంటే అదొక సిల్లీ సెన్స్లెస్ అలిగేషన్ అండి. హర్షద్ మెహతా అన్నవాడు ఆ స్కామ్లో చాలా గొంతు దాకా ఆయన ఇరుక్కొని ఉన్నవాడు. తప్పించుకోవాలంటే మార్గాలు లేవు. ఎప్పుడు సాధ్యమవుతుంది అది? పెద్దవాళ్ళని ఎవరైనా దాంట్లో లాగితే. అతను ఏం చేశాడు, ఆయన ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, తరచూ పివి గారి ప్రైవేట్ సెక్రటరీని ఏదో కలుస్తుండేవాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో కలుస్తుంటారు, దానికి ఏంటి. సో ఆయన ద్వారా ఏదో ₹1 పంపించినట్టుగా ఈ స్కామ్ నుండి అతన్ని పడడానికి అది ఆయన చేయలేదు, పివి గారు అది చేయలేదు కాబట్టి అది ఇప్పుడు బయటపెడుతున్నాను అన్నట్టుగా ₹1 ఇచ్చినట్టుగా అది అలిగేషన్ పెట్టారు అన్నమాట. అయితే ఆయన మర్చిపోయింది ఏంటంటే, స్పెసిఫిక్గా అడుగుతారు కదా మీరు ఎప్పుడు ఇచ్చారు, ఏ టైంలో ఇచ్చారు, నెక్స్ట్ క్వశ్చన్ అదే వస్తుంది కదా. అది ఆ క్వశ్చన్ వస్తుంది, మరి ఆలోచించాడో లేదో కానీ ఏదో పర్టికులర్ టైం చెప్పేసాడు అనమాట. తర్వాత ఎన్ని బాక్సులు అంటే ఆ కాలంలో ₹500 నోట్లు కూడా లేవు, అన్ని ₹100, అన్ని ₹100 నోట్లు పంపించాను సూట్ కేసులో అన్నాడు. అయితే అప్పటి మన ట్రెజరర్, కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ సీతారాం కేసరి గారు ఓ బాక్స్ తీసుకొచ్చారనమాట, పెద్ద బాక్స్. మీరు ₹1 పెట్టి చూపెట్టండి నాకు అని ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఆయన 11 గంటలకి నేను ఏదో డబ్బులు ఇచ్చాను, సూట్ కేసు ఇచ్చాను. 11 గంటలకి అయితే ఫాదర్ లేనే లేరు. ఆయన సౌత్ ఎక్కడ ఇచ్చారని అడిగారు. అంటే ఆయన ఏమన్నాడంటే మేము రేస్ కోర్స్ రోడ్లో ఇంట్లో ఇచ్చాను. ఆ టైంలో ఆయన లేరు అక్కడ, సౌత్ బ్లాక్లో ఉన్నారు, పాకిస్తాన్ డెలిగేషన్ని కలుస్తూ అక్కడ ఉన్నారన్నమాట. సో ఇదంతా సిల్లీ అని అప్పుడే 2-3 డేస్లోనే అంత కొట్టుపడేశారు. అంటే దాంట్లో ఎవరో కామెంట్ రాశారనమాట, అందరూ ప్రశ్నిస్తే బాగుంటుంది అంటే వాళ్ళ అభిమానంగా. వెబ్ సిరీస్లో ఎలా అంటే, నేను సినిమా చూశాను, పేర్లు వద్దు మనం బాగుండదు కానీ, ఒక స్మగ్లర్ ఏదో ఎర్రచందనం దొంగతనం చేసి అమ్ముకునేవాడు యూలజైజ్ చేశారు. గొప్పవాడు, ఎంత గొప్పవాడని హీరోగా చేసి పెట్టారు. మరి అలాంటి పరిస్థితులు ఇవాళ ఓన్లీ యాంటీ హీరోస్ ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ లైమ్ లైట్. మరి ఏం చేస్తాం? దాని గురించి అడిగితే ఇది న్యాచురాలిటీ కోసం అంటున్నాను. కొత్త డైరెక్టర్స్తో మాట్లాడుతుంటే న్యాచురాలిటీ కోసం అన్నారు. సరే, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. మనమేం దాని మీద అంటే ఇలాంటి ట్రెండ్స్ వస్తున్నాయి ఇవాళ. ఆ కాలం నా జ్ఞాపకం, ఎంజీఆర్, నేను చెన్నైలో చదువుకున్నాను. ఆ కాలం నుంచి ఎంజీఆర్ గారి సినిమాలు వస్తే ఆయన ఎట్లా అంటే ప్యూరిటన్ అనమాట. ఎప్పుడు ఏదో మందు తాగుతున్నట్టు కానీ, సిగరెట్ తాగుతున్నట్టు కానీ, అసలు హీరోలకు అప్పుడు చూపించేవారు కాదండి. చూపెట్టేవాడు కాదండి, నేనే ఒప్పుకునేవాడు కాదు. మరి అది న్యాచురల్ కాదా చెబుతున్నాను. అంటే అంత దే వర్ సో పర్టికులర్ అబౌట్ ద ఇమేజ్. ఇప్పుడు అలా కాదు, ఎంత వర్స్ట్ క్యారెక్టర్ అయితే అంత పెద్ద హీరో అనమాట. అలాంటి ట్రెండ్స్లో మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన పాయింట్ కరెక్ట్. సరే, తర్వాత మళ్ళీ మామూలు మీ ఫ్యామిలీలోకి వద్దాము. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఇప్పుడు ఆయన ఎంత ప్రధానమంత్రిగా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా కన్యాదానం చేయాలి. కన్యాదానం చేస్తున్నప్పుడు ఆయన మనసు ఎలా ఉండేదండి? ఎప్పట్లాగే ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా మౌనిలాగే ఉండేవారా? అంటే కన్యాదానం చేసింది ఆయన మా పెద్దక్కయ్య మాత్రమే, శారద. అది 1959లో ఆ పెళ్ళప్పుడు చేశారు. అప్పుడు ఐ వాజ్ ఓన్లీ 4-5 years. కానీ చూసిన వాళ్ళు ఏంటంటే చాలా కాళ్ళు నీళ్లు పెట్టుకున్నాడు, వెక్కి ఏడ్చాడని చెప్తారు. నాకు తెలియదు. అదేలేండి, అంటే వినడమే కదా. ఐ వాజ్ ఓన్లీ 2 young. తర్వాత 71లో మా ఇద్దరు సిస్టర్స్ పెళ్ళిందంటే డాక్టర్ సరస్వతి,
వాణి ఇద్దరు పెళ్ళయింది. కానీ అప్పుడు కన్యాదానం అప్పటికి మా అమ్మ గారు మదర్ లేరు కదా, 70లో పోయారు కదా. 70లో పోయారు కాబట్టి కన్యాదానం చేసింది మా చిన్నాయన గారు. మీకు పద్యాలు నేర్పించారని చెప్పారు ఆయన? అంటే ఆయనకి లింక్ వచ్చిందండి, ఆయన పేరేంటి? మనోహర్ రావు గారిని వారు చేశారు. తర్వాత మా జయ విజయన్ తర్వాత ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళ కన్యాదానం చేసింది మా అన్నయ్య గారు. అప్పటికి ఆయన పెళ్ళయింది, అప్పుడు ఆయన పెళ్ళి ఇప్పుడు పెళ్ళయింది కాబట్టి వారు కన్యాదానం చేశారు. ఆయన స్థితప్రజ్ఞుడు అండి. నెక్స్ట్ అది అడుగుదాం కాదు. ఖచ్చితంగా ఇది స్థితప్రజ్ఞత అన్నది వారిని చూస్తే నేను నేర్చుకోవాలంటే, ఎట్టి పరిస్థితులు ఎంత పెద్ద క్రైసిస్ అయినా కానీ కొంచెం కూడా అసలు ఏ ఎమోషన్ చూపెట్టేవాడు కాదు. అదే అసలు ఉద్వేగాలు అతీతంగా ఉండేవాడు. ఎలా ఉండేవాడో నిజంగా అది ఇట్స్ సంథింగ్, ఇది అది యాసెటా కాదా మనకు ఇట్స్ సబ్జెక్టివ్ డిబేట్ తప్ప అలా ఉండేవారండి. పిల్లల్ని ఎప్పుడు కోపడ్డం కూడా లేదండి మీకు తెలిసి? కొట్టడం కానీ కోపడ్డం కానీ? పెద్దన్నయ్య గారితో పోయింది అదంతా, రంగారావు గారితో. ఫస్ట్ చైల్డ్ కాబట్టి చాలా కొంచెం గారాబం ఎక్కువై కొంచెం మా ఫాదర్తో కొంచెం విభేదించేవాడు అప్పుడప్పుడు. కొంత ఘర్షణ కూడా జరిగేది. దాని తర్వాత ఇంకా ఈ లెఫ్ట్ ఎవ్రీథింగ్ టు అవర్ సెల్స్. నా జీవితంలో ఎప్పుడు ఒక పరుష మాట అన్నది కూడా లేదు, కోప్పడడం అటుంచండి. సో దట్ సంథింగ్ వి మిస్. అంటే ఎప్పుడైనా ఏమన్నా తన మనసులో బాధ కలిగినా కూడా బయట పెట్టేవారు కాదు అసలు? ఏది మనకి తెలిసేది కాదు? ఏది తెలిసేది కాదు. ఒకటే ఒకసారి చాలా దగ్గర మిత్రుడు పెళ్ళికూరు రామచంద్ర రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఉన్నారు చాలా కాలం, వెరీ డియర్ ఫ్రెండ్ ఆయనకి. సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అన్నమాట. ఆ రోజు మాత్రం కొంచెం ముఖం వివరణం అయిపోయి రూమ్లోకి వెళ్ళి ఒక అరగంట బయటకు రాలేదు. దాట్ వాజ్ ద వర్స్ట్. అంటే ఇక అంత అంటే ఎక్కువ బాధపడడం కానీ ఎప్పుడు చూడలేదు. అంటే లోపల బాధపడ్డా ఏం చేశారు బయట కనబడేవారు కదా. మీరు అంటే స్థితప్రజ్ఞత అంటున్నారు కదా, మనసు బాధపడుతుంది, బాధకుండా ఉండేట్టుగా. కానీ ఎప్పుడూ ఆ ఉద్వేగాలు మాత్రం బయటకి చూపించలేదండి. సో డెఫినెట్లీ యూనో దట్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఆయనతో. నేను ఆయన ఎప్పుడు చెప్తుంటాను, నేను ఇట్స్ లైక్ ఏ బుక్. ఒకరోజు ఆయనతో ఒక గంట మాట్లాడితే ఓ 10 పుస్తకాలు చదువుకున్న చాలామంది చెప్తుంటారు అన్నమాట. ఏదైనా సబ్జెక్ట్ తీసుకుని వాడి దగ్గర వెళితే మళ్ళీ పుస్తకాలు తెలియాల్సిన అవసరం ఉండదు. ఆయనతో అన్ని విషయాలు చెప్తారు మనకు, చాలా. అది మన మీ రాజమండ్రి ఎంపీ గారు అరుణ్ ఎప్పుడు వచ్చేవాడు అంట రోజు. ఆ కాలంలో ఫాదర్ దగ్గర కొంచెం టైం కూడా ఉండేది అప్పుడు. సాయంత్రాలు 5ంటికి 6ంటికి ఆ సమయంలో వచ్చేవాడు అనమాట. రోజు వస్తున్నారు ఏంటి అని అడిగితే పుస్తకాలు చదవడం ఎందుకండి, వార్త అయిపోతుంది. ఈ మధ్య అసలు చాలా చోట్ల మాట్లాడుతున్నారు కూడా పివి గారి గురించి బాగా. ఆయన నిజం కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. అట్లాగే ఇప్పుడు అంటే మీరు అదే చెప్పారు మౌనంగా ఉంటారనేది, ప్లస్ ఆయనకి అపర చాణక్యుడు అనే పేరు. ఎందుకంటే రాజనీతి శాస్త్రం చదివితే కానీ సాధారణంగా రాజనీతి అది తప్పు కాదు కూడా, రాజకీయాలలో రాజనీతి ప్రయోగించాలి. అట్లా ఎప్పుడైనా చాణక్యుడు పుస్తకాలు చదివి అందులో ఏమైనా ఎప్పుడైనా మీతో చెప్పారో? మీకు ఏం చెప్పలేదు? చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్తానండి. ఆయన ప్రధానమంత్రి కాగానే మీరు అన్నట్టుగా పేపర్ నిండా అపర చాణక్యుడు అని ఎక్కడ చూసినా అదే పదం. అయితే నేను ఒకసారి మా ఫాదర్తో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన ముందు పేపర్ ఏదో ఉండింది, దాని మీద కూడా ఏదో అపర చాణక్యుడు అని. ఏమిట్రా ఇది అపర చాణక్యుడు రాస్తారు ఏమిట్రా, ఈ చాణక్యుడు ఏమిటి, నేనేమిటి, నా పని నేనేదో చేసుకుంటుంటే అపర చాణక్యుడు అంటారు ఏమిటి? ఐ డోంట్ నో వెదర్ ఐ ఫిట్ ఇన్ దట్ వర్డ్. అసలు అంత డిసింట్రెస్టెడ్గా ఉండేవారు అన్నమాట. నా పని నేను చేసుకోవాలంటే. అతీతం అనుసంధానం భవిష్యత్ అవిచారణం ఔదాసీన్యమపి ప్రాప్తే జీవన్ముక్తస్య లక్షణం. అట్లాంటి లక్షణాలు గల ముక్తుడి లక్షణాలు కలిగిన వ్యక్తి ఎప్పుడూ ఏంటంటే తామరాకు మీద నీళ్ళలాగా అంటి ముట్టనట్టుగా ఉండేవాడు తప్ప ఆయన ఏమి ఇదేదో మీరు ఇందాక అన్నారే ఆయన గురించి ఆయన ఇప్పుడు చెప్పుకోలేదు. అదే కాకుండా ఎవరిని చెప్పనిచ్చేవాడు కూడా కాదు. ఎవరైనా చెప్పడానికి పోతే వద్దురా అవసరం లేదు అని మమ్మల్ని కూడా చెప్పనిచ్చేవాడు కాదు.
అంటే అంత సో క్లియర్ అబౌట్ హిస్ యాక్టివిటీస్. ఇప్పుడు పని పని పని, నేను పని సరిగా ఈ రోజు సరిగా చేస్తున్నానా లేదా అంతే. మనం పుట్టాం, మన పని పూర్తి మన చేయాలి. పని ఈ రోజు పని ఈ రోజు పని కరెక్ట్గా అంతే. చేస్తున్నానా, నిన్నటి గురించి వర్తమానంలో. బాధ లేదు, వర్తమానంలో ఆయన ఎప్పుడు నివసించేవాడు, ఆయన వెనక చూసుకునేది లేదు, ముందుకు ఆలోచించేది లేదు. ఆ నిమిషానికి ఆ గంటకి ఏం చేస్తే గివింగ్ ఇస్ బెస్ట్ అంటాడు, 100% దట్స్ వాట్ యూస్ టు మీ జీవితం సార్థకం చేసుకోవడం అంటే అంతే కదండి. ఆ సెకండ్ని కూడా సద్వినియోగం చేసుకోవడం. సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఈ సమయంలోనే మీరు ఒకసారి ఎక్కడో చెప్పినట్టు విన్నాను నేను, మీరు ఎంటర్ప్రెన్యూర్గా బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు అందుకున్నప్పుడు అవునండి. ఆ రోజు ఏదో చిత్రమైన సంఘటన జరిగింది అన్నారు. అవునండి, అది మీరే చెప్పండి, మీరు చెప్తేనే బాగుంటుంది అది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఒక వర్తమానం అందించినట్టు, మీరు అర్జెంటుగా ఢిల్లీకి రావాలి, ఇది అవార్డు ఇస్తున్నాం మీకు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీకు బెస్ట్ ఆంటర్ప్రెన్యూర్ అవార్డు ఇస్తున్నారు, అది కూడా సెల్ఫ్ మేడ్ కేటగిరీలో. సెల్ఫ్ మేడ్ కేటగిరీ. ఓకే. సెల్ఫ్ మేడ్ కేటగిరీలో మీకు ఇస్తున్నారు, మీరు రావాలి అని చెప్తే మార్నింగ్ బయలుదేరి వచ్చేసాను. నేను వెళ్ళేసరికి ఫాదర్ ఏదో పని మీద వెళ్ళిపోయారు. సో సాయంత్రం 5ంటికో 6ంటికో ఫంక్షన్ జరిగింది, దాంట్లో అవార్డు అది ఇచ్చారు, ఇక్కడే ఉంది అది. ఇచ్చిన తర్వాత ఎవరో జర్నలిస్ట్ ఫోన్ చేశారట ఫాదర్కి, మీ అబ్బాయికి అవార్డు వచ్చింది, మరి కంగ్రాచులేషన్స్, యూ షుడ్ గివ్ అస్ ఎ పార్టీ అని. ఎవరు దగ్గర వాళ్ళు ఎవరో ఫోన్ చేసి ఉంటారు. ఆయన 8 గంటలకు అప్పుడు పిలిచారు నన్ను. ఏరా అసలు నువ్వు ఎప్పుడు వచ్చినావు, ఫస్ట్ థింగ్ విషయం అది ఎప్పుడు వచ్చావంటే, లేదు పాపం పొద్దున్నే వచ్చాను. అంటే నీకు అది అవార్డు వచ్చిందట కదరా అని అన్నాడు. కదా ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది, ఒక మాట అని చెప్పలేదు నాకు. అంటే ఏముందో చెప్పేది ఏముంది ఇంట్లో, లేదా ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ లేదా. అప్పుడు 10 గంటలకి మా పిఏని అక్కడ ఖాన్ మార్కెట్కి పంపించి స్వీట్ అది తెప్పించి సెలబ్రేషన్ చిన్నగా చేశానమాట. అంటే వీఆర్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వాజ్ ఎంగ్రాజ్ ఇన్ హిస్ పాలిటిక్స్. చిన్నప్పటి నుండి మాకు ఒకటే చెప్పేవారు, ఆయన చాలా ఇంపార్టెంట్ పని ఏదో చేస్తున్నారు అని డిస్టర్బ్ చేయకూడదు. కాబట్టి ఎక్కువగా ఇంటరాక్షన్ ఈ 2 ఫీల్డ్స్లో ఆయన ఎప్పుడు చెప్పేవారు, బిజినెస్ అండ్ పాలిటిక్స్ ఇస్ అన్ ఎక్స్ప్లోజివ్ కాంబినేషన్ అని. దీంట్లో ఉన్నంతకాలం నువ్వు పాలిటిక్స్ జోలికి రాకు, నేను పాలిటిక్స్లో ఉన్నంతకాలం నేను బిజినెస్ పట్టించుకోను, ఇబ్బందులు వస్తాయి. సో ఇప్పుడు బిజినెస్ ఉన్న వాళ్ళు పాలిటిక్స్లో వస్తున్నారు, పాలిటిక్స్ ఉన్న వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, అది వేరే విషయం. అంటే యు ఆర్ సో క్లియర్ అబౌట్ హిస్ థింకింగ్ అనమాట. మీకు అది సంతోషంగా అనిపించింది ఆ రోజున అట్లా మీ నాన్నగారు అది చూడడం? తప్పకుండాను. ఐ మీన్ ఇట్ వాజ్ సంథింగ్ విచ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఆయన అంటే ఆయన చెప్తారని కూడా, ఎవరో చెప్తారని కూడా నేను అదే కదా ఊహించం అసలు. అది ఊహించని సన్నివేశం అది. ఇప్పుడు అంతా ఆయన 91 నుంచి 96 వరకు ప్రధానమంత్రిగా భారతదేశాన్ని నిజంగా స్వర్ణయుగంగా మార్చినట్టే లెక్క, అది మనం డౌట్ లేకుండా, అన్డౌటెడ్. అది అందరూ కూడా కామన్ పీపుల్కి తెలిసినా తెలియకపోయినా కానీ ఆల్ ఇంటెలెక్చువల్స్ అగ్రీ అవుతారు తప్పనిసరిగా. ఆ తర్వాత కూడా ఆయన గెలిచి మళ్ళీ చేద్దాం అనుకునే లోపల సరే రాజకీయ కారణాల వల్ల ఆయన సైడ్ అయిపోయారు పూర్తిగా. ఆ టైంలో ఆయన ఏమైనా కొంచెం కొంచెం మనస్తాపం చెందినట్టు అనిపించారా మీకు? అదేనండి ఆయనలో గొప్పతనం. ఆయన అంతకుముందు ఎంత బిజీగా ఉన్నారో అటు తర్వాత కూడా అంతే బిజీగా ఉన్నారు. అంతకుముందు ఏ పని చేసేవారో తర్వాత కూడా అదే పని చేసేవారు. స్థితప్రజ్ఞత అని అన్నాను కదా. అవును. ఆయన ఎప్పుడు ఒకటే మాట చెప్పేవారు, నేను ఇది అనుకుని ప్రధానమంత్రి అయింది కాదు, అది పోవడానికి నేను బాధపడడానికి వస్తుంది, కోరుకోలేదు కూడా. కోరుకోలేదు. ఒక విషయం చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అండి, చాలామంది తెలియని విషయం చెప్పండి. 1990లో ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చిందండి. సో మా సిస్టర్ అంది, నాన్నగారిని అమెరికా తీసుకురారా, అక్కడ మనం డెంటన్ కూలీ అని టాప్ మోస్ట్ సర్జన్ ఉన్నారు, వరల్డ్ ఫేమస్ సర్జన్, అక్కడ హ్యూస్టన్లో ఉంటారు, నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను, ఆయనతో మనం ఆపరేషన్ చేయించేద్దామని. ఇక్కడ చూస్తే అన్నారు, ఇక్కడ 4 బ్లాక్స్ ఉన్నాయి, మీరు అక్కడ తీసుకెళ్లాల్సిందే అని ఇక్కడ వెళ్ళి చేతులు తీసారు. ఇప్పుడంటే ఏదో మామూలు ఎవ్రీడే కూరగాయలు కోసినట్టు కోసేస్తున్నారు, కానీ ఆ కాలంలో ఆయన తీసుకొచ్చిన మార్పే కదా అది కూడా. అది ఆయన తీసుకొచ్చిన మార్పు. అప్పుడు మేము అంతా తీసుకెళ్ళాము.
తీసుకెళ్ళిన తర్వాత అద్భుతమైన ఆపరేషన్ జరిగింది. ఎక్సలెంట్, ఎవ్రీథింగ్ వెంట్ ఆల్ వెల్. 2 days తర్వాత అప్పటికి పూర్తిగా కోలుకుంటున్నారు అనమాట. నేను ఒక్కడనే ఉన్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఆయన అడిగింది ఏంటంటే, నేను ఎక్కడున్నాను రా అన్నాడు. ఎవ్రీథింగ్ వెంట్ ఆల్ వెల్ పాపం. హ్యూస్టన్లో ఉన్నాము, హాస్పిటల్లో ఉన్నాము, రూమ్లో కూడా వచ్చేసాం, ఇబ్బంది లేదు. నా లైఫ్ 3 days క్రితం ఎండ్ కావాల్సి ఉండిందిరా, మళ్ళీ లైఫ్ ఎందుకు ఇచ్చాడంటావు నాకు. సంథింగ్ ఇస్ దేర్, ఏదో అన్ఫినిష్డ్ జాబ్ ఏదో ఉంది. యూ విల్ నాట్ బిలీవ్ దిస్ ఇస్ ట్రూత్ అండ్ ఐఎమ్ ద విట్నెస్. కరెక్టేనండి. ఆయన అన్నారు, ఎందుకు ఇచ్చారు, ఏదో సమ్ అన్ఫినిష్డ్ జాబ్ ఏదో ఉంది. దిస్ హ్యాపెండ్ ఇన్ 1990 August. ఏదో కంప్లీట్ చేయాల్సి ఉందేమో ఇంకా నేను బహుశా, అందుకే ఈ ఎక్స్ట్రా లైఫ్ ఇచ్చాడు. ఎస్, యాజ్ యూజువల్ ఐ థింక్ ఐ విల్ డెడికేట్ దిస్ లైఫ్ బ్యాక్ టు ద పీపుల్ అగైన్. అంటే ఈ వర్డ్స్ ఆయన చెప్పింది కరెక్ట్గా 10 నెలల తర్వాత ఎవరు ఊహించారండి? ఎవరు ఆయనే ఊహించలేదు. మధ్యలో ఏమైందంటే, ఆయన ఒక 2 months తర్వాత మేము హైదరాబాద్ ఢిల్లీ తీసుకొచ్చిన తర్వాత కుట్రాల స్వామి గారు మాకు బాగా దగ్గరగా ఉండేవారు. అడిగినట్టుగా కరెక్ట్. ఆయన అప్పుడు ఢిల్లీకి వచ్చారు, ఒంట్లో బాగాలేదు, ఆపరేషన్ చేసుకుని వచ్చారు కదా అని వచ్చి 2 నెలలు ఉన్నారు అక్కడే. నరసింహరావు గారు, మీకు ఇప్పుడు విశ్రాంతి చాలా అవసరం అండి. ఇప్పుడు మా పీఠంలో మీకు స్థానం కల్పిస్తాం, పీఠాధిపతిగా రండి. ఫాదర్ ఒప్పుకున్నారండి. అవునా? ఒప్పుకున్నారు. ఇంకో 1 month 2 months అయితే బహుశా కుట్రాలను వెళ్ళిపోయారు. సగం బుక్స్ కూడా హైదరాబాద్ పంపించేశారు. ఇంకేమిటి ఖాళీ చేద్దాం, ఢిల్లీలో ఏం పని మనకి. ఆ టైంలో ఇదంతా అనూహ్యం కదండి ఇది అస్సలు. ఆయన ఇప్పుడు అందుకే ప్రెడిక్షన్ ఉందంటారా? జాతకం నమ్ముతారా? ఆయన జ్యోతిష్యం అది నమ్ముతారా? ఎప్పుడు ఆ దాఖలాలు ఏమీ లేవు, ఇప్పుడు నమ్మినట్టుగా లేదు. కానీ ఎక్కడో నేను ఒక దగ్గర చూశాను, ఎవరో రాసి పంపించారు, దేశంలో అత్యున్నతమైన స్థానానికి వెళతారు అని మాత్రం చేశారు అని రాసి ఉండింది అక్కడ. ఆయన మరి నమ్మాడా లేదా, ఎవరు రాశారు? ఇప్పుడు ఏదో పని కోసం వస్తారు, పని అయిందనుకోండి, ఆ సంతోషం అలాగే అనుకుంటారు కదా. ఇంకోతని చెప్తున్నాడు, నకాత విఠలరావు గారని మన రాఘవేంద్ర స్వామి మఠంలో చాలా దగ్గరగా ఆయన మొత్తం విషయాలను చూసేవారు. ఆయన చెప్పాడు ఈ విషయం ఏంటంటే, అక్కడ చాలా పని చేశారు ఇది రాఘవేంద్ర మఠం కోసం పివి గారు యాజ్ ఎండోమెంట్స్ మినిస్టర్. 2 నెలలు 3 నెలలు అక్కడే ఉండి అన్యాక్రాంతమైన భూములన్నీ క్లియర్ చేయించారు అన్నమాట. అయితే ఆ స్వామీజీ దగ్గర వెళ్ళి, నేను వెళ్ళొస్తాను స్వామి, ఇంకా నా పని అయిపోయింది, ఇప్పుడు ఈ మఠం మీకు ఇచ్చేస్తున్నాను, అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ మేము తయారు చేసి కొత్త కాన్స్టిట్యూషన్ మీకు రాసిస్తున్నాను, ఇంకా మీరు మేనేజ్ చేసుకోండి అని వస్తుంటే, ఆయన అంటే ఒక నిమిషం ఉండు బాబు అని ఆ బృందావనం దగ్గర తీసుకెళ్ళాడు. బృందావనం దగ్గర పెట్టి చాలా అదే పూజ అది చేసి ఇట్లా అన్నారట. అయితే మీది నుండి ఒక పువ్వు పడిందట. ఏదైతే ఇవన్నీ ఆయన చెప్తారు. ఐఎమ్ నాట్ ఎ విట్నెస్, కానీ ఫోటోలు మాత్రం ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. పువ్వు పడగానే ఆ పువ్వు తీసి ఫాదర్కి ఇచ్చి, నువ్వు దేశంలో అత్యున్నతమైన స్థానానికి వెళతావు, ఇది స్వామీజీ ఆదేశం, మీకు చెప్తున్నానని. అంటే ఇది ఆయన ఈరోజు ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఆయన నాకు చెప్పారు. కాబట్టి ప్రెడిక్షన్స్, మరి ఎవరి ప్రెడిక్షన్ కరెక్టో మనకు తెలియదు, కానీ ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. ఇప్పుడు అంటే మీరు ఎలాగ మన జ్యోతిష్యం వచ్చింది కాబట్టి మీ అందరి పెళ్ళిళ్ళకి మరి జాతకాలు చూపించారా? ఎప్పుడు ఏం లేదు ఆయనకి, మేమే చూసుకున్నాం. అంటే మా పెళ్ళి ఎవరు, మా బావ గారు దయాకర్ రావు గారు, మా వాణి గారి హస్బెండ్, ఆయన లీడ్ తీసుకున్నాడు, ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఆయన నాకంటే పెద్దవాడు కదా, ఆయన ఇద్దరు జాతకాలు చూశారు, అది బాగానే ఉన్నాయిరా కానీ అన్నారు. అట్లాగే మా అన్నయ్య గారు చెల్లెళ్ళ పెళ్ళినప్పుడు కూడా ఏదో వాళ్ళ జాతకాలు పెడితే బాగానే ఉన్నాయి కానీ ఉన్నారు. అట్లా చేసరికి ఆయన పెద్దగా చూసి మ్యాచ్ చేసి అది చూసింది ఏం లేదు. ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ వెల్. అల్టిమేట్లీ ద ప్రూఫ్ ఆఫ్ పుడ్డింగ్ ఇన్ ఈజ్ ఈటింగ్ అన్నట్టు అందరం బాగానే ఉన్నాం, భగవంతుడితే. ఇప్పుడు అంటే మళ్ళీ నాన్నగారి వైపుకి వస్తే కనుక మన్మోహన్ సింగ్ గారు కూడా
నేను ఏం నేర్చుకున్నానో అదంతా పివి గారి దగ్గర నుంచే నేర్చుకున్నాను. పబ్లిక్లో అన్నారు. మళ్ళీ చెప్తాను. అంటే నేను పబ్లిక్లోకి ఎలా వెళ్ళి మాట్లాడాలి అనేది మొత్తం నేను పివి గారి దగ్గర నుంచే నేర్చుకున్నానని చెప్పారు. అంటే వాళ్ళిద్దరి అనుబంధం, స్నేహం ఎలా, స్నేహమైనా లేకపోతే రాజకీయ స్నేహం వాళ్ళది? కానీ అంటే 91 కంటే ముందు పెద్ద స్నేహం ఏం లేదు. మన్మోహన్ సింగ్ గారే చెప్పారు ఈ మాట. ఏంటంటే 91లో ఆయనకి మంచి ఫైనాన్స్ మినిస్టర్, ప్రొఫెషనల్ కావాల్సిన అవసరం ఉంది. అలెగ్జాండర్ గారని ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పుడు ఇందిరాగాంధీ దగ్గర పనిచేసేవారు. అలా పాతో బాగా క్లోజ్నెస్ ఉండేది. సో అలెగ్జాండర్ గారిని పిలిచి నాకు మంచి వాడిని ఇవ్వాలి, థరో ప్రొఫెషనల్ హూ హెస్ డన్ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ ఎకానమీ అంటే నాకు 2 రోజులు టైం ఇవ్వండి అని ఐజే పటేల్ గారి పేరు చెప్పారు. ఐజేఎల్ పటేల్ గారు అంటే ఇంతకుముందు ఆర్బీఐ గవర్నర్గా ఉండేది. అయితే ఆయనతో ముందు మాట్లాడించారు. అయితే ఆయన బాబు నేను చేయలేని ఇది, ఇప్పుడున్న పరిస్థితుల్లో భగవంతుడి రక్షించాలి, మేమేం చేయలేము, పరిస్థితి చేయదాటిపోయింది, ఇట్స్ పెద్ద మీరు రిస్క్ తీసుకున్నారు ప్రైమ్ మినిస్టర్ అయ్యి, కానీ నేను మాత్రం ఫైనాన్స్ మినిస్టర్ రిస్క్ తీసుకోదలుచుకోలేదు, నా వల్ల కాదు అని విడ్రూ. నేను మళ్ళీ ఆయన పిలిచేట, మరి ఇప్పుడు ఎట్లా దీని పరిస్థితి అంటే, ఇంకొకటి ఉన్నాడండి ఆయన కూడా అడిగి చూస్తాను, ఆయన చేతులు ఎత్తేస్తే మాత్రం మనం కూడా చేతులు ఎత్తేయాలి అని వెళ్ళి అప్పుడు మన్మోహన్ సింగ్ గారిని అడిగారు. ఓకే. సో అప్పుడు మన్మోహన్ సింగ్ గారు యూజీసీ అప్పుడు చీఫ్గా ఉన్నారు. అయితే ఇంటికి ఫోన్ చేశారు ముందు అలెగ్జాండర్ గారు, నేను ఫైనాన్స్ మినిస్టర్గా చేద్దాం అనుకుంటున్నాను నరసింహారావు గారు అంటే ఆయన నమ్మలేదు. ఆ ఊరికే కబుర్లు చెప్తున్నాడు అనుకోని ఆయన యూజువల్గా ఆయన వెళ్ళిపోయాడు, యూజీసీకి వెళ్ళిపోయాట. మళ్ళీ అప్పుడు ఫాదర్ ఫోన్ చేశాట, मनमोहन जी आप आ जाइए, सूट है आपके पास? हाँ है, कोट पहन के आ जाइए అని అప్పుడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఇచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పారట, ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్ విల్ ఆల్ గెట్ ద క్రెడిట్, కరెక్ట్, బట్ ఇఫ్ యు ఫెయిల్ ఇట్ విల్ బి యువర్ ఫెయిలియర్. ముందే చెప్పేశారు. ఇది మన్మోహన్ సింగ్ గారే చెప్పారు. సో అట్లా మాకు క్లియర్గా ఉండింది. కానీ అద్భుతమైన సంబంధం అండి మాది. 100% ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. నేను ఒకటే అడిగాను, నేను చేస్తాను, నా ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ మై సెల్ఫ్, కానీ ఈ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ చేస్తే మాత్రం చేయలేము. అవ్వలేదు కదండి, అప్పుడు అవ్వదు కదా. ఇంకా అంటే मनमोहन जी आप अपना फाइनेंस संभालिए, मैं पॉलिटिक्स संभालता हूँ, राजनीति संभालता हूँ, आप उसका चिंता मत करिए. ఒక్క ఈగ కూడా వాళ్ళని ఇవ్వలేదు. 5 సంవత్సరాలు 2 సార్లు రిజైన్ చేయడానికి వచ్చేటు ఏది మన్మోహన్ సింగ్ గారు ఆ కాలంలో. కానీ నో, నీకు ఏ ప్రాబ్లం చెప్పండి నేను సాల్వ్ చేస్తానని పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఆయన సాల్వ్ చేశారు. అందుకే అంత అద్భుతంగా సాగింది వారిద్దరి. ఆ ఫ్రీడమ్ ఇవ్వకపోతే వాళ్ళు కూడా చేయలేరు కదండి. అది పొలిటికల్గా అయినా ఇబ్బందులు వచ్చినా కూడా హీ వాజ్ అ ఫేస్. ఇంకోటి ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆపోజిషన్ ఏం చెప్తారండి, ఆయనకేంది ఇప్పుడు మంచి డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేస్తున్నాడు, ఆయనకేం తెలుసు అని ఎవరు అనడానికి లేదు కదా. అద్భుతమైన డాక్టర్ అయినా చేస్తున్నాడంటే మరి బాగానే చేస్తాడు అనుకోవాల్సిందే కదా. మన్మోహన్ సింగ్ గారిని వంక పెట్టేవాళ్ళు ఎవరు? అది దాట్ వాజ్ అ స్ట్రాటజీ, ఆయన అక్కడ తీసుకొచ్చారు. కానీ మేజర్ డిసిషన్స్ ఆన్ రిఫార్మ్స్ దే వర్ టేకెన్ ఇన్ ద పిఎంఓ. ఓకే. అండ్ ఆ మొత్తం బ్లూ ప్రింట్ తయారైన తర్వాత మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చారు, నువ్వు ఇది ఇంప్లిమెంట్ చేయండి. ఆయన కూడా ఒక్కటి చేసింది కాదు, ఒక 10 మందిని తయారు చేసుకున్నారు. అటు రామకృష్ణ గారు, మొంటే సింగ్ ఆల్వాలియా గారు, ఇట్లా ఒక 10 మంది, పివిఆర్కే ప్రసాద్ గారు. అంటే ప్రాబ్లం ఇవాళ ఇందాక ఎవరు అడిగారు ఇదే ప్రశ్న, అప్పటికి ఇప్పటికీ చేంజ్ ఏమిటి? అప్పుడు ఈ రిఫార్మ్స్ తెచ్చారు, సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు రిఫార్మ్స్ ఇస్తున్న ప్రధానికి ఆపోజిషన్ ప్రతిఘటన వస్తుంది ఎందుకు అంటే అదే. ఇప్పుడు రిఫార్మ్స్ అన్నది ఒకటి, హౌ టు ఇంప్లిమెంట్ అన్నది ఇంకోటి. అవునండి, కరెక్ట్. ఇంప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒక స్టెప్ ముందు ఆలోచించాలి, ఏమి రియాక్షన్ వస్తుంది, ఆ రియాక్షన్ దృష్టిలో పెట్టుకొని మీరు ముందే స్టెప్స్ తీసుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు. దార్శనికత అంట కదా, ఉండకపోతే చేయలేదు. అది ఆ డిఫరెన్స్ అనమాట. సో వీరంతా ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు బాంబే క్లబ్ అని ఉండేదండి ఆ కాలంలో. వాళ్ళు మీరు ఓపెన్ చేస్తే అంతా ఫారినర్స్ అంతా వచ్చేస్తారు ఇక్కడ, వాళ్ళు మరి మేమంతా మాగతీయం కావాలి అని
వాళ్ళు మదన పడుతున్నారు అప్పటికి అని పివిఆర్ ప్రసాద్ గారిని పంపించారు. 4 సార్లు ఆయన ఢిల్లీకి వెళ్ళి మన బాంబేకి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి మీకు ఏ ఇబ్బంది లేదు అని వాళ్ళందరినీ తీసుకొచ్చి భారతం కల్పించారు. మీకు ఏ ఇబ్బంది ఉండదు బాబు, మేము చూసుకుంటామని. ఐ మీన్ ఆ అష్యూరెన్స్, అస్వేజింగ్ దేర్ ఫీలింగ్స్ అవన్నీ చేసేవారు అనమాట. ప్రతి రంగంలో ఇలాగే స్మాల్ ఇండస్ట్రీలో వచ్చే ప్రాబ్లం వాళ్ళందరినీ పిలిచి మాట్లాడేవారు. ఫైనాన్షియల్ సెక్టర్లో వచ్చిన ప్రాబ్లమ్స్ వాళ్ళని ముందు అందరితో మాట్లాడారు. ఇట్లా ఆపోజిషన్ వాజ్పేయి గారికి ముందే వారిని కన్విన్స్ చేశారు. దిస్ వాజ్ ఓన్లీ రిఫార్మ్స్ వేర్ ఇట్ వాస్ ఇంప్లిమెంటెడ్ విత్ కన్సెన్సస్. అది కరెక్ట్. అది అందరినీ ఇట్ ఈస్ టేకెన్ ఎవ్రీబడి ఆన్ ద బోర్డ్ అండ్ దెన్ ఇంప్లిమెంటెడ్. అందుకే అంత సక్సెస్ఫుల్ అయ్యారు. అది కూడా ఆయన ఈ 10 మందిని కూడా డెడికేటెడ్ వాళ్ళని తీసుకోవడం కూడా వీళ్ళకి ప్లస్ ప్రొఫెషనల్ గా నిస్వార్థంగా చేయవాళ్ళని తీసుకోవడం అనేది చాలా గొప్ప విశేషం. దిస్ క్రెడిట్ ఈజ్ టు ద పర్సన్. వాట్ వీ షుడ్ గివ్ ఇస్ హి హస్ ఐడెంటిఫైడ్ ద రైట్ పీపుల్ ఫర్ ద రైట్ జాబ్. అది రైట్ పర్సన్ కి అర్థం అవుతుంది. కరెక్ట్. అందుకే అంత వాళ్ళ థింకింగ్ తోటి చూస్తారు కాబట్టి కోఆర్డినేషన్ మాత్రం పిఎంఓ దగ్గర వెళ్ళేదండి. ఓకే, దగ్గరగా నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ ఫేస్ ఆఫ్ రిఫార్మ్స్ అని అంటే మన్మోహన్ సింగ్ గారు. ఇంకా ఆయన చేస్తున్నాను, ఇంకా తప్పటి ప్రసక్తే లేదు కదా ఎవరు. అది అట్లా దట్ వాజ్ ద స్ట్రాటజీ. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఆ సీరియస్ నుంచి మళ్ళీ నాన్నగారు మామూలు వద్దనుకొద్దాం, తెల్లటి పంచిలో ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఆయన ఇదే డ్రెస్సింగ్ అండి. చిన్నప్పుడు ఉరికి ప్యాంట్ షర్ట్లు వేసుకునేవారు ఎప్పుడైనా అని మీకు తెలిసి? వేసుకున్నారని అంటారు, కానీ నేనేది చూడలేదు. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు అది సూట్ వేస్తారు. దాని గురించి కాదు, ఇన్ జనరల్ ఇదే డ్రెస్ అండి. ఇది పంచా, ఇక్కడ కుర్తా, మీద ఒక ఇట్లా వేసుకునేవారు. కండువా కూడా, అది ఆయన ఐడెంటిటీ. ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి నాన్నగారు? చాలా ఫ్రూగల్ ఈటర్, చాలా తక్కువగా తినేవారు. ఎంత అంటే అసలు చిన్న పిల్లలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చిన్న పిల్లల కంటే కూడా తక్కువ తినేవారు. ఆయన అడిగేవాళ్ళు, ఎట్లా బాపు ఇది ఏమిటి మీరు ఇట్లా తింటే ఎట్లా అంటే, మై స్ట్రెంగ్త్ ఈజ్ దాట్ అని చెప్పేవారు అనమాట. నేను తక్కువ తింటాను కాబట్టి ఆయన ఇప్పుడు సర్వైవ్ అని. కానీ బట్ హీ వాజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ ఇన్ హిస్ టైమింగ్స్. మార్నింగ్ 9 గంటల నుండి 9 గంటల బ్రేక్ఫాస్ట్ చేసేవారు, 1:30కి లంచ్, సాయంత్రం 6ంటికి అల్పాహారం తీసుకునేవారు. తర్వాత 10:30 నైట్, అంత లేట్ 10:30 భోజనం చేసిన తర్వాత 1 నిమిషం ఉండేవారు కాదు, పడుకునేవారు. తినగానే పడుకునేవారు అనమాట. దిస్ వాజ్ హిస్ డైలీ. స్పెషల్ డిష్ ఇష్టం అంటూ ఏం లేదా? ఆయనకు అన్నీ ఇష్టమే, కానీ ఏది అంటే చాలా మితంగా తినేవారు. సెలెక్టివ్ ఏం కాదు, ఏది వస్తే తినేవాళ్ళు. కానీ బట్ హీ రిలీష్ అంటే ఒకసారి చెప్పేవారు, అరే నాకు అది ఫలాఫల్ అని ఒకటి తిన్నాను రా అమెరికాలో, మన ఢిల్లీలో ఏమైనా దొరుకుతుందో చూడు అని. ఆ పేరేంటి ఫస్ట్ టైం నేను విన్నాను. అందుకే అడగబోతున్నా. అది మొత్తం 5 స్టార్ హోటల్స్ 3 స్టార్ హోటల్స్ తిరిగి తాజ్ మహల్ ఎక్కడో తాజ్ మాన్సింగ్లో అది ఆ డిష్ ఉంటే తీసుకొచ్చాను నేను. అది బాగుందిరా అని ఒకటే బైట్ అంతే, మళ్ళీ ఇంక లేదు. అంటే అదే హీ లైక్డ్ వెరైటీ, హీ లైక్డ్ హీ లైక్డ్ ఫుడ్, కానీ చాలా మితంగా. కానీ నార్మల్ ఫుడ్ మాత్రం మన సౌత్ ఇండియన్ ఫుడ్, ఎస్పెషల్లీ తెలంగాణ వంటలు అంటే ఆయనకు చాలా ఇష్టం. అదే తినేవారు. ఓకే. అలాగే ఆయనకి సాహిత్యం మీద మనం ఇందాక వేగిపడగల మాట మాట్లాడుకున్నాం. నాగపణి శర్మ గారి అవధానంలో కూడా పాల్గొన్నారు ఆయన. ఏదో క్వశ్చన్స్ అడుగుతా అట్లా. అసలు ఇంత బిజీగా ఇలా పాలిటిక్స్లో ఉంటూ కూడా ఇలా ఎలా టైం దొరికేదండి ఆయన ఇలాంటి వాటికి రావడానికి? ఆయన చెప్పేవారండి, ప్రతిరోజు 2 పుస్తకాలు ఖచ్చితంగా, అయితే ఆయన కొనేవారు లేకుంటే ఎవరైనా తెచ్చిచ్చేవాడు. దాంట్లో ఒక పుస్తకం ఖచ్చితంగా చదివేవారు బిఫోర్, అంటే ఏదో టైంలో. అప్పుడు అంటే ఫాస్ట్ రీడర్ అండి ఆయన. మనం 3 గంటలు తీసుకుంటే ఆయన గంటలో ఫినిష్ చేసేవారు. అంతా చాలా ఫాస్ట్గా చదివేవారు. అది ఏదో టైంలో ఎప్పుడు చదివేవారో తెలియదు. భోజనం చేసిన తర్వాత పడుకునేవారు. కానీ ఏదో టైంలో 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు ఎక్కడ టైం దొరికితే బిట్వీన్ విజిటర్స్, ఆ టైంలో ఆయన చదివి ఖచ్చితంగా ఒక పుస్తకం రోజు చదివేవారు. అది ఒక తెలుగే కాదు, ఏ బుక్ ఏదైనా, ఏ హిందీ అయినా పర్లేదు, ఇంగ్లీష్ భాషలన్నీ ఖచ్చితంగా ఒక పుస్తకం చదివేవారు. అది ఎట్లా అంటే అది చదవంది అని నిద్రపట్టేది కాదు.
అంత అలవాటైపోయింది ఆయనకి. తర్వాత ఆయన రచనలు కూడా మీరు చూస్తే అది 40స్లో మీరు చదివారో లేదో, గొల్ల రామవాన్ చేసి ఒక కథానిక రాశారు. అదంతా తెలంగాణ మాండలికంలో ఉండింది. తర్వాత అప్పుడు ఆ కాలంలో ఇంకో 2-3 కథలను జ్ఞాపకం రావట్లేదు. ఒకటి బహుశా మానవమానాలను ఒకటి రాశారు, ఇంకోటి నీలం రంగు చీర. ఇవన్నీ చాలా రెవల్యూషనరీగా ఉండేవి, విప్లవాత్మకంగా. అప్పుడంటే ఈ వాజ్ ఇన్ ఇట్. అప్పుడు యాంటీ నిజాం ఉండేవి, యంగ్ కూడా ఉండేవారు, ఉడుకు రక్తం. అయితే అద్భుతమైన కథానికి మొన్నే ప్రింట్ కూడా చేయించాం మళ్ళీ మేము. తర్వాత 60s 70స్లో కొన్ని కథలు రాశారండి. అవి కొంత వ్యంగ్యం, అంటే పివి గారిలో హాస్య రసం కూడా ఉందా అని చాలామంది అడుగుతారు, కానీ ఇవి చదవాలి. మంగయ్య అదృష్టం అని ఒకటి ఉంది, ఒక 40 పేజీల పుస్తకం. అలాగే ఇంగ్లీష్లో చిన్న కథానికలు రాశారు. ఇది ఫర్గాటన్ సూట్ కేస్ అని, అంటే సెటైర్ ఆన్ పాలిటిక్స్, దోస్ డేస్ పాలిటిక్స్ అని. ఫర్గాటన్ సూట్ కేస్ ఇట్లాంటివన్నీ. తర్వాత ఇట్లాగే చాలా చిన్న చిన్న కథలు, బట్ అద్భుతంగా ఉండే గెస్ట్ అని ఒకటి. ఇట్లాంటివి చాలా బాగా రాశారు. అవి 10 పేజీలు 15 పేజీలు ఉంటాయి, కానీ చాలా కన్వేస్ లాట్ ఆఫ్ మీనింగ్. అంటే వ్యంగ్యం హాస్యం రెండు కలిపి రాశాడు. అంటే ఆ ఫీల్డ్లో ఉన్న కుళ్ళు ఎట్లా ఉంది, అది హౌ టు, అంటే దాంట్లో ఉన్నది ఏమిటి, వాట్ నీడ్స్ టు బి డన్ అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవారు అనమాట. 90స్లో తెలుసు ఇన్సైడర్ 1 రాశారు. అదే టైంలో ఇన్సైడర్ 2 కూడా రాశారు, కానీ అది ఇంకా ప్రింట్ కాలేదు. నా దగ్గర అక్కడే ఉంది, అది చేద్దామని ప్లాన్ ఉన్నాం. తర్వాత కోర్స్ అయోధ్య రాశారు, ట్రాన్స్లేషన్స్. ఇవే కాకుండా పీఠికలు, చిన్న చిన్న వ్యాసాలు, ఇవైతే ఎన్నో రాశారు. ఎలా మేనేజ్ చేశారు అనేది అది ఇట్స్ $1 million క్వశ్చన్. ఎందుకంటే పాలిటిక్స్ అంటేనే నిరంతరం రాజకీయాలు జరుగుతూ ఉంటాయి, ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉండాలి, మైండ్ అంతా దాని మీదే ఉంటుంది. అలాంటి టైంలో ఇవి రాసుకుంటూ ఉండడం అంటే అది మేనేజ్ చేయడం అనేది. అంటే ఒక సండే మాత్రం ఎప్పుడూ బయటకు వెళ్ళేవారు కాదు, యూస్ టు కీప్ టు హిమ్సెల్ఫ్. మరి ఆ సండేస్ రాసేవారా లేదో, ఏదైనా మేనేజ్ తర్వాత కంప్యూటర్ వచ్చిన తర్వాత మాత్రం అది కంప్యూటర్ నేర్చుకోవడం కూడా చెప్పండి. ఆయన అంటే అప్పుడే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు. అంతకుముందు 10 రోజుల ముందు హైదరాబాద్కి వచ్చారనమాట. చిన్నప్పుడు నన్ను అడిగారు, ఆయన ఏం చేస్తున్నారా మీరు అని. నేను టెక్నాలజీ రంగంలో ఉన్నాను కాబట్టి అడిగారు, ఏం చేస్తున్నారా అని. మేము అప్పుడు టెలివిజన్ లైన్లో వెళ్ళాలా లేక కంప్యూటర్స్ ఆ లైన్లో వెళ్ళాలని ఇంకా తర్జన భర్జన జరుగుతూ ఉంది ఇక్కడ. సో మేము చెప్పాను అనమాట, ఈ కంప్యూటర్స్ 2-3 శాంపిల్స్ చేసి పెట్టాము, అది బాగానే ఉన్నట్టుగా ఉంది, అదన చేద్దాం అనుకుంటే. లేకుంటే టెలివిజన్ ఇప్పుడు బాగా డిమాండ్ కూడా వచ్చింది కాబట్టి మేబీ వీల్ గో దాట్ సైడ్. ఈ రెండింటిలో మేము డిసైడ్ చేస్తున్నాం షార్ట్లీ అని. అది మనసులో పెట్టుకున్నారేమో. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఒకసారి రాజీవ్ గాంధీ గారిని కలిశారన్నమాట. ఆ రోజు ఒక ఫారినర్ ఎవరో వస్తే ఆయనతో ఏదో సంభాషణలో ఉన్నారు. పివి గారు రాగానే సోఫాలో కూర్చోండి అని అన్నట్ట. ఆయనతో మాట్లాడుతూ అది కొత్త యంగ్స్టర్ కదా, నేను మొన్నే ప్రధానమంత్రి అయ్యాను, టెక్నాలజీ తీసుకురావాలి మన దేశంలో, మంచి టెక్నాలజీస్ నాకు దృష్టిలో ఉన్నాయి, స్పెషల్లీ కంప్యూటర్ టెక్నాలజీ తీసుకొద్దాం అనుకుంటున్నాను. కానీ ఈ పెద్దవాళ్ళు వయసు మళ్ళీ వాళ్ళకి అర్థం అవుతుందో కాదో అదొక భయం కూడా ఉంది. నాన్నగారిని చూపించారు అప్పుడు కానీ ఇట్లా అన్నారు. సరే, ఆయన టుక్ ఇట్ ఇన్ ద రైట్ స్పిరిట్, ఇట్ డిడ్ంట్ గెట్ ఆఫెండెడ్. ఆయన రాత్రి 10 గంటలకు ఫోన్ చేశారు నాకు. అరే మొన్న ఏమో అన్నావు కదరా కంప్యూటర్ గురించి ఏదో మాట్లాడాడు, ఇప్పుడు కెన్ యూ స్పేర్ 1 కంప్యూటర్ అని అడిగారు. నెక్స్ట్ నేను ఇచ్చి పంపించాను. 6 నెలల్లో ఆయన ఎంత ప్రావీణ్యం సంపాదించారంటే కంప్యూటర్లో. దాని తర్వాత ఎప్పుడు రాజీవ్ గాంధీ గారిని కలిసిన కంప్యూటర్ గురించే మెయిన్ డిస్కషన్ అన్నమాట. ఆయన వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్, పివి గారి ఇంటర్వ్యూస్ మొన్న కంప్యూటర్ దొరికాయి మాకు, దాంట్లో రాశారనమాట. నా మధ్య రాజీవ్ గాంధీ మధ్యలో ఒకటే, మాకు ఎంతైనా మాకు ఏంటి జనరేషన్ గ్యాప్. ఓన్లీ థింగ్ విచ్ వాస్ బ్రిడ్జింగ్ అవర్ గ్యాప్ వాస్ కంప్యూటర్స్ అని. దాని గురించి ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళమని. అంటే ఒక మనిషికి జిజ్ఞాస ఉంటే
దూరం వెళ్ళొచ్చింది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఆయన్ని స్థితప్రజ్ఞత జిజ్ఞాస 2 పదాలే ఆయనకి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని ఎప్పుడు చెప్పేవారు. ఆయన చాలా ఫేవరెట్ కొటేషన్ అయింది. శ్రద్ధ ఉంటే ఏదైనా ఎప్పుడైనా నిన్నైనా నేర్చుకోవచ్చు. ఎందుకంటే 81 సంవత్సరాన్ని కీబోర్డ్ నేర్చుకున్నారు. అదే మరి అందుకే అంటే అలా నేర్చుకో, అది ఏజ్ అనేది ఒక నెంబరే కానీ దానికి నేర్చుకోవడానికి అడ్డంకి కాదు అసలు ఏది. ఏదైనా ఇప్పుడే మీరు ఆశ్చర్యపోతారండి, చిన్న పిల్లవాళ్ళతో ఏదైనా కొత్త విషయం తెలుస్తుందంటే ఏజ్ వుడ్ నాట్ కమ్ ఇన్ ద వే అండి. కూర్చొని మాట్లాడిస్తారు, చెప్పరా. ఎన్నోసార్లు అసలు ఏంటి ఇంత పెద్ద మనిషి మనం చెప్తున్నామేంటి, నిజంగా నేను తెలియదా లేకుంటే ఏమిటి మనం టెస్ట్ చేస్తున్నాడా అనిపిస్తుంది అని. కానీ ఆయన అడిగేవారు, క్వశ్చన్స్ కూడా అడిగేవారు. ఎన్నో క్వశ్చన్స్ అంటే మొత్తం పూర్తిగా అర్థమయ్యే వరకు వాళ్ళని వదిలేవాడు కాదు. అంత అంటే నేర్చుకోవడం పట్ల అంత ఆతృత, అంత జిజ్ఞాస అన్నమాట. మన వాళ్ళతో ఎలా ఉండేవారు? చాలా బాగుండేవారు. అప్పుడప్పుడు నాకు ఈర్ష్య కూడా కలిగేది అనమాట. అంటే ఎప్పుడైనా ఉన్న సేయింగ్ ఏంటంటే అసలు కంటే వడ్డీ ముద్దు కదండి ఎప్పుడైనా. పిల్లలు చాలా బాగుండేవారు. వాళ్ళు కూడా చాలా చనువుగా ఆయన దగ్గర వెళ్ళేవారు. మరి చిన్నపిల్లలు మాకు మళ్ళీ పెద్దగా అయితే మళ్ళీ అంతే, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ బిజినెస్, ఐ టేక్ కేర్ ఆఫ్ మై బిజినెస్ అన్నట్టుగా. అంతే తప్ప వీళ్ళతో ఉండే ఇంటరాక్షన్ వేరు కదా, మనసుకు ప్రశాంతత. తప్పకుండా వాడు చాలా బాగుండేవారు. ఇంకా ఫైనల్గా మనం అనుకునేది ఏంటంటే ముందర చెప్పినట్టుగానే ఇంత ఒక పివి నరసింహారావు గారు అంటే ఏదో తెలుగువారు తెలంగాణ వారు అనేది కాదు, ప్రపంచ వ్యక్తి ఆయన. మన కొంతమంది చెప్పేది ఏంటంటే తెలుగువారిగా పుట్టడం వల్లే కొన్ని మనకి గుర్తింపులు రావు అనేది అట్లా అంటారు. ఏదనుకున్నా సరే పివి నరసింహారావు గారికి అందరిలోనూ రావాల్సినంత గుర్తింపు రాకుండా, అంటే గుర్తింపు అంటే వేరే లాంటిది అనట్లేదండి. ఈ పార్టీ వాళ్ళని ఎవరంటే ఇందిరాగాంధీ నుంచి పనిచేశారు నాన్నగారు లాస్ట్ దాకా. అంటే మొత్తం ఆయన బహుశా మనం ఆయన బ్లడ్ టెస్ట్ చేస్తే అందులో కాంగ్రెస్ అని వస్తుందేమో కూడా మనకి చూస్తే కనుక. ఎందుకంటే అందరూ చాలామంది పార్టీలు మారుతారు సార్, అది వాళ్ళ వ్యక్తిగతం అనుకోండి, మనకు ఎవరి పర్సనల్ వద్దు. కానీ ఇంత డెడికేటెడ్గా పార్టీలో ఉన్న ఆయన కావలసినంతగా కాంగ్రెస్ పార్టీ గుర్తింపు తీసుకురాకపోవడం ఒకటి. రెండవది అందరం బాధపడింది కూడా, అంటే నేను పాలిటిక్స్ అడగకూడదు అనుకున్నాను కానీ ఇది కొంచెం బాధ కొద్దీ అడుగుతున్నాను. అది పివి నరసింహారావు గారు ఒక దేశాన్ని మలిచిన, అంటే దేశాన్ని మార్పు తీసుకొచ్చిన ప్రధాని అయ్యుండి ఢిల్లీలో ఆయనది సమాధి పెట్టకుండా చేసిన దానికి మీరు ఎట్లా అనుకున్నారండి? అది ఆ నిమిషంలో కొడుకుగా కూడా ప్లస్ ఒక దేశ పౌరుడిగా కూడా. కొడుకుగా మేము పెద్దగా బాధపడలేదు, ఎందుకంటే కొడుకుగా మా బాధ్యతలు ఏమిటండి, తండ్రికి లాస్ట్ రైట్స్ చేయడం, మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏమేం చేయాలో అవి చేయాలి, అంతవరకు మీ బాధ్యత. కానీ ఒక పౌరుడిగా మాత్రం చాలా బాధపడ్డాను నేను. బహుశా నా అంత అగ్రెసివ్గా ఎవరు మాట్లాడిపోవచ్చేమో ప్రధానమంత్రి, అప్పుడున్న ప్రధానమంత్రితో. మన్మోహన్ సింగ్ గారు నాకు బాగా తెలుసు కాబట్టి ఆయన చనువుతో పోట్లాడాను నేను. ఏమిటండి, ఈజ్ లైక్ ఫాదర్ టు యూ ఆల్సో. తీసుకొచ్చిందే ఆయన, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఆయన ఇంకా పెంచాల్సిన బాధ్యత మీది. అట్లాంటిది మళ్ళీ హైదరాబాద్ తీసుకుమంటున్నారు ఎందుకు, ఏమిటి కారణం అంటే మాట్లాడరు. ఆయన ఒక్కడే గారు, వచ్చిన 10 మంది అదే చెప్తారు. ఎందుకు అంటే దానికి కారణం ఉండదు. అంటే ఇక మనం అర్థం చేసుకోవాలంతే తప్ప వాళ్ళు కారణాలు చెప్పారు. అయితే చివరికి ఆయనే ఒకటి మాట అన్నారు, మీరు ఎందుకు ఢిల్లీ అని ఇన్సిస్ట్ చేస్తున్నారు అని అన్నాడు. అంటే ఆయన జ్ఞాపకాలు ఇక్కడ ఉండాలి కదా, ఆయన చివరి శ్వాస వరకు అది కర్మభూమి అనుకున్నారు ఢిల్లీ. కాబట్టి మరి అది మనం ఫుల్ఫిల్ చేయాలి కదా, అందుకు అడుగుతున్నాను. మరి కానీ జ్ఞాపకాలే అని అంటే నాకు వదిలేసేయండి, నేను అద్భుతమైన మెమోరీలు ఇక్కడ నేను కట్టిస్తాను, నా మాట నమ్మండి అంటే. నేను ఇంకా చేసేది ఏం లేదు. నేను చెప్పాను ఒకటే మాట, చివరిగా ఒకటే చెప్పాను, మాకు తండ్రి, మీకు మీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, దేశానికి ప్రధానమంత్రి, అంటే మీ పార్టీ తరఫున ప్రధానమంత్రి, మీరు ఎలా గౌరవిస్తారన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇప్పుడు ఆయన ఎప్పుడు కాంట్రవర్సీస్కి అతీతంగా ఉండే వ్యక్తి, మీ కాంట్రవర్సీ క్రియేట్ చేయడం మాకు ఇష్టం లేదు.
అంటే లేదు ప్రభాకర్ యూ లీవ్ ఇట్ టు మీ, టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని అష్యూరెన్స్ చేశాను. నేను ఇంకెవరి మాట చెప్పినా నమ్మేవాడిని కాదేమో, ఆయన కాబట్టి మీరు నమ్ముతారు. నమ్మాను నేను. కానీ దురదృష్టకరం ఏంటంటే ఆయన అది ఏమి చేయలేకపోయారు. ఇప్పటికీ కూడా ఆ పివి గారి మెమోరియల్ అక్కడ లేదు. మొన్న అంటే రీసెంట్గా ఒక 1 year క్రితం ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ గారి హయాంలో తీన్మూర్తి భవన్లో అందరు ప్రైమ్ మినిస్టర్స్, ఆల్ వేరియస్ ప్రైమ్ మినిస్టర్స్ని, ఒక్క జవహర్లాల్ నెహ్రూ కాదు మిగతా వాళ్ళు కూడా చాలా పనులు చేశారు అని ఒక కొత్త భవనం ఒకటి సంగ్రహాలయాన్ని ప్రారంభించారు, ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని. దాంట్లో ఒక చేంబర్ ఫాదర్ కూడా ఇచ్చారు, అదొకటి. తర్వాత 2017లో అనుకుంటాను అది కూడా ఏక్తా స్థల్ అని ఒకటి ఉంది. ఆ ఏక్తా స్థల్లో 9 మంది ప్రముఖులు, జైల్ సింగ్ లాంటి వారు, చరణ్ సింగ్ లాంటి వారు, చరణ్ సింగ్ గారు మన వేరే ప్రధానమంత్రులు అందరివి అక్కడ సమాధులు ఉన్నాయి. చంద్రశేఖర్ గారు అక్కడ ఒక ప్లేస్ ఒకటి ఇచ్చారనమాట. అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఒకటి రేస్ చేసి అక్కడ పివి గారి గురించి మొత్తం అంతా రాసి అక్కడ ప్రతి డెత్ యానివర్సరీ, మా బర్త్ యానివర్సరీ ఎప్పుడు చిన్న డెకరేషన్ చేసి నమస్కారం పెట్టుకునేట్టుగా అది ఆశ్చర్యం ఏంటంటే ఆయన జీవితాంతం ఆయన కొట్లాడిన పార్టీ వాళ్ళు చేశారు, అసలు పార్టీ వాళ్ళు ఏం చేయలేదు. దిస్ ఈజ్ ఐరనీ. ఏం చేస్తాం, బాధాకరం. అంటే తెలుగు వాళ్ళందరం తెలుగు వాళ్ళనే కాదు అనుకున్నాం, జాతీయ స్థాయిలోను ప్లస్ ప్రధానమంత్రి పదవి అంతే. పార్టీలకు సంబంధం లేదండి, పార్టీలకు సంబంధం లేదు, అది పదవి అంతే. ఆ మనిషి ఒక ప్రధానమంత్రిగా ఎదిగిన వ్యక్తి, ఆయన ఏం చేశాడు దేశానికి, హౌ హీ హాస్ బెనిఫిటెడ్ ద కంట్రీ, నిస్వార్థంగా, స్వార్థంగా, ఎలాంటి స్వార్థం లేకుండా. అందులో ఏమి తన ఏం పుచ్చుకునేది లేదు, తను చేసుకున్నది లేదు, ఓ డైనెస్టీ ఏం క్రియేట్ చేయలేదు, ఏం లేదు, మిమ్మల్ని ఎవరిని తీసుకెళ్ళలేదు. కాబట్టి మరి వారికి కాకపోతే మరి ఇంకెవరికి అనే ఒక క్వశ్చన్స్ అప్పుడప్పుడు మాకు మనసులో తిరుగుతుంటాయండి. చేస్తాం, అదే తెలుగువారిగా పుట్టడమే అన్నాడు. అందరికీ అదే చెప్తున్నారు, బాలమురళి గారిని అదే అన్నారు, తెలుగువారిగా పుట్టకుండా ఉంటే బాగుండేది అన్నారు. పివి నరసింహారావు గారు కూడా తెలుగు వాళ్ళు గర్విస్తున్నా కానీ ప్రపంచం గర్విస్తోంది కానీ ఆ పార్టీ గర్వించట్లేదు. అది నిజంగా ఆశ్చర్యం. అసలు ఏంటంటే ఎవరో చేసిన పని మన ఖాతాలో వేసుకుని మా వాళ్ళని అది వేరే పార్టీ వాళ్ళు అంటున్నారు, మా తెలుగు వాడు, మా తెలంగాణ వాడు, మా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీ. కానీ ఆ పార్టీలో ఉండి ఆ పార్టీని జీవితాంకితం చేసి ఆ పార్టీలోని అంత సేవ చేసి అంత గొప్పగా చేసి మరి వాళ్ళు ఎందుకు ఖాతాలో వేసుకోవట్లేదో అది బియాండ్ ఎవెన్ ఇమాజినేషన్. సరే వాళ్ళని వదిలేద్దాం, దానికి ఏం చేస్తాం, చూద్దాం. అంటే అందరి ఆత్మఘోష అక్కడికి వినిపిస్తుంది అనుకుందాం. మనం అనుకునే పివి గారిది అక్కడ మెమోరియల్ కట్టడం ఒకటి, అందరు ప్రధానమంత్రులు ఉన్న చోట ఆయన కూడా ఒక స్థలం తప్పనిసరిగా కేటాయించాలి. అక్కడ లాస్ట్ రైట్స్ అయినా అవ్వకపోయినా చెయ్యాలి కదా, వాళ్ళది అంటున్నాను. అది చెయ్యాలి. భారతరత్న తెప్పించుకోవడం అనేది ఆ పదవికి గర్వం, ఆయనకి కాదు. ఆయన ఇప్పుడు ఆనందించేది లేదు, చూసేది లేదు. పాస్ట్యూమస్ గా ఇచ్చేది ఆయన కూడా ఇస్తే అట్లీస్ట్ తెలుగు వాళ్ళందరూ కూడా సంతోషపడతాం. అది చాలా చాలా సంతోషం. ఏదైనా ఒక అంటే మీరు లాస్ట్గా అంటే నేను ఇందాక లాస్ట్గా ఫైనల్గా ఒక నాన్న అనేదానికి ఒక నిర్వచనం చెప్పండి, మీ నాన్నగారి గురించి. మా నాన్నగారు ప్రధానమంత్రిగా అనట్లా, నాన్న అంతే. It is a very difficult question, I would say, out of all the questions. He's everything to me. He's a role model to me. అసలు నాన్న అంటే ఇలా ఉండాలి అని నాకు అనిపించేది ఆ వ్యక్తిని చూస్తున్నాను. అది కనుకంటే నిర్వచనం చాలా కష్టం ఇవ్వడం, ఎందుకంటే హీజ్ ఎవ్రీథింగ్ టు మీ. ఆయన ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ అంటారు చూడండి. ఈజ్ ఎవ్రీథింగ్, ఆల్ embedded in one. For me is everything. అందరికీ రోల్ మోడల్, అది మీకు కూడా మీరు ఎక్కువగా విన్నాం కదా పివి నరసింహారావు గారి గురించి. అంటే మనం మ్యాక్సిమం ఒక తండ్రిగా ఎట్లా ఉండేవారు అనేది పివి ప్రభాకర్ రావు గారు ప్రేమగా చెప్పారు, తండ్రి గురించి ఆప్యాయంగా చెప్పారు, అనుభూతులను పంచుకున్నారు. పివి నరసింహారావు గారు దేశ ప్రధానే కాకుండా ఒక తండ్రి ఎలా ఉండాలి అనేది కూడా దేశ ప్రధానిగా అందరికీ ప్రపంచానికి తెలిసిందే కాబట్టి ఒక తండ్రిగా ఎలా ఉండేవారు అనే విషయాల్ని తెలియజేశారు. ఇది చాలా సంతోషం. అంటే ఆయన గురించి తెలుసుకోవడం
ఆయనలో ఉండే రకరకాల కోణాల్లో ప్రతి కోణం తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా ఆయన ఒక ఎన్సైక్లోపీడియా, రకరకాల సబ్జెక్ట్స్తో పాటు మనుషులకి ఒక వెనకాల ఉండి నడిపించేటువంటి స్వభావం ఉన్న వ్యక్తిగా అందరం మనం తెలుసుకోవాలి. ఇది ఈరోజు పివి ప్రభాకర్ రావు గారితో వైజయంతితో మాటామంతి. నమస్తే అండి.